మన VVIT University. Absolute discipline, absolute education. I don't want peace. I want problem. I want problem. ఏడుపొచ్చేసింది. ఎలా భరిస్తున్నావు ఇదంతా? మా తోడు వాతలు పడ్డాయి. చాలే అన్ని ఏంటి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఏంటో చెప్పు, ఏదో అనుకో ఉంటావు కదా. తన్నుకొచ్చేస్తూ ఉంటాయి కదా. అన్ని రియాలిటీ షోస్కి వెళ్ళినా కూడా నేను టైటిల్ కొట్టలేదు, నీతో వచ్చాక కొట్టాను, ఇదంతా నీ వల్లే అని చెప్పి కాలు మొక్కి ఇలా అనుకుంటా. మోటివేషన్ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అన్నయ్య, మీ మ్యారేజ్ యానివర్సరీ డేట్ ఎప్పుడు? నేను కరెక్టే చెప్తా, ఒక్కసారి అక్కడ స్టార్ట్ చేయి. తనకు గుర్తుకు లేదు. ఎందుకు December 7th? అది చూసావా? ఎందుకు కార్ యాక్సిడెంట్ అయింది? డ్రైవ్ కి వెళ్ళాం, ఇలాగా గేర్ మీద ఇట్లా హ్యాండ్ ఉంటుంది, మెల్లగా చేయిలో పెట్టి రొమాంటిక్ ఒక లుక్ ఇచ్చింది, ఇలాంటి లుక్ ఇచ్చింది. ఒక ఆడపిల్ల వాళ్ళ లైఫ్ లో ఉంది అని అంటే ఏ ఆడపిల్ల భరించలేదు. అమ్మాయిలు ఎంత దారుణంగా ఉన్నారంటే మిడ్ నైట్స్ లో వీడియో కాల్ చూస్తే వాడికి వీడియో కాల్ ఎత్తాను డేట్ చేసి అమ్మాయి ఎవరో తెలియదు, చూడరాంది చూసా నేను. షీ ఈజ్ మై లక్కీ చార్మ్, ఐ యామ్ హర్ లక్కీ చార్మ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా మంది కపుల్స్ని చూస్తూ ఉంటాం, రియాలిటీ షోస్లో చూస్తుంటాం, కొన్ని సీరియల్స్లో కూడా రియల్ కపుల్ యాక్ట్ చేసిన వాళ్ళని చూస్తూ ఉంటాం, కొన్ని చక్కగా వాళ్ళు క్యూట్ మెమరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా ఇన్స్టాలో అలా క్యాప్చర్ అయినప్పుడు ఆ మూమెంట్స్ని మనం కూడా చూసి అరే వీళ్ళు కూడా మనలానే అనుకోవచ్చు, లేదంటే అరే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలానే కదా అని ఎక్కడో ఒక దగ్గర రియాలిటీగా కొంచెం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. అలాగా ఆ కనెక్టివిటీ కాస్త ఆ కపుల్కి బాగా పెద్ద ఫ్యాన్స్ అయిపోతూ ఉంటాం. బట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో టైటిల్ వినగానే అరే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు, మ్యాడ్ ఫర్ అంటే పిచ్చి వీళ్ళిద్దరికి, ఇద్దరిది ఒకేలాంటి పిచ్చా, అసలు ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అని చూసిన తర్వాత స్టార్టింగ్లో అందరూ కూడా అన్నారు ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య స్ట్రాంగెస్ట్ రిలేషన్ ఉందా, వీళ్ళిద్దరు చూస్తే అక్కడొకరు ఇక్కడొకరు అనేటట్టు ఉన్నారు ఏంటబ్బా అనే క్వశ్చన్స్ స్టార్టింగ్ ఇనీషియల్ ఎపిసోడ్స్లో కొంచెం రెగ్యులర్గా అలా కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత కాంపిటేటివ్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు వీళ్ళ ఇద్దరి ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వీళ్ళిద్దరు ఎంత హెల్తీగా ఉంటున్నారు, ఒకరి కోసం ఒకరు ఎలాంటి ఎమోషన్ బాండింగ్స్తో ఉన్నారు అనేవి సమయం సందర్భం బట్టి కపుల్ మధ్యలో వస్తుంది అనేది ప్రూవ్ చేసేసారు. ఇంతకీ ఆ బ్యూటిఫుల్ కపుల్ ఎవరు అనుకుంటున్నారా? ఎస్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ విన్నర్ అయిన బ్యూటిఫుల్ కపుల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ మా అన్నతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ కూడా అన్నయ్యేనా? ఏంటి సంగతులు? అంత ఆఫ్టర్నూన్ లంచ్ ఇంట్లో ఫుడ్ ఏమైనా స్విగ్గీలో జొమాటో డైట్ లో ఉన్నావు కాబట్టి నువ్వే చేసుకున్నావు ఫుడ్ అని ఎట్లుంది? అంత మంచిగా నిమ్మలంగా ఉంది. షోకి వెళ్ళావు, నీ పక్కకి నేను కూడా వచ్చాను, నేను కూడా ఉన్నాను. హలో మంజుష, ఏంటిది అట్ట వెళ్ళిపోయావు? ఇప్పుడు ఇటే ఉంటది. మ్యాన్ హ్యాండ్లింగ్ చూసావా? ఎలా భరిస్తున్నావు ఇదంతా? తప్పదు, ఇదంతా వాళ్ళకి తెలియదు కదా. ఒకసారి పాపం షర్ట్ ఇవన్నీ ఇప్పుడు ఎన్ని దెబ్బలు ఉన్నాయో చూద్దాం. నిన్న ఒక్క నిమిషం చూడాల్సి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నిజంగానే కొట్టింది నన్ను, వాతలు పడ్డాయి. ఉన్నాయా వాతలు? చాలే స్క్రిప్టెడ్ వదిలేసేయండి. స్క్రిప్టెడ్ అమ్మ తోడు వాతలు పడ్డాయి, వచ్చి చూపించిన చూడు ఎర్రగైనాయి అని. 3 ఇటు 2 ఇటు కొట్టిందా? నువ్వేం చేసావు? దులుపుకొని వెళ్ళిపోయా. అది కొట్టడానికి ఏం చేసావు? నేను ఏం చేయలేదు. ఏదో చేసావు నువ్వు, మిస్టేక్. ఏం చేయలేదు. లేదు గైస్, ఇదంతా స్క్రిప్ట్ గైస్. నిజం అనుకుంటారు. కాదు, స్క్రిప్ట్ కాదు, అమ్మ తోడు వేసినారు. చెప్పింది స్క్రిప్ట్ గైస్. ఓకే, ఆమె చేయి దగ్గరికి వేస్తేనే భయం అవుతుంది నాకు. కాదు, స్టార్ట్ అవ్వక ముందు కూడా చూసావు కాదు, ఇది నాకు అర్థం కావట్లేదు. వాసంతి కాదు, వాసంతి అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ విన్ అయ్యారు. అసలు ఎలా అనిపిస్తుంది అది చెప్పు ఫస్ట్. నన్ను ఏమన్నా ఇన్వైట్ చేసావా? ఫస్ట్ రాగానే అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగావు, కానీ వసంతి ఎలా ఉన్నావు, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, కళ్యాణ్తో ఎలా ఉంది అని అడిగావా నన్ను? అన్ని మనకి తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అన్నంటే మనకి కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత మన సుమన్ టీవీ ఫ్యామిలీకి కొత్తగా వచ్చారు. మనం బిగ్ బాస్ నుంచి మనం అంతా ఒకటే ఫ్యామిలీ, సుమన్ టీవీ ఫ్యామిలీ.
సరే నిన్ను ఇన్వైట్ చేయాలా, మన ఇద్దరం కలిసి అన్నని ఇన్వైట్ చేయాలి కదా. ఓకే, రైటా రాంగా? యా రైట్. సో మొత్తానికైతే చూసారా, చాలా మంచిదనే వాసంతి. చెడ్డదని నేను ఎప్పుడు అనలేదు కదా. సో ఇంతకీ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో హార్ట్ఫుల్లీ మచ్. కంగ్రాచులేషన్స్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ కంగ్రాచులేషన్స్. యూ. సో ఫైనల్ గా టైటిల్ విన్ అయ్యారు. వసంత్ ఇప్పటికి ఎన్ని రియాలిటీ షోస్ చేసావు చెప్పు? బిగ్ బాస్ అండ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 2 రియాలిటీ షోస్ చేశాను, అండ్ డాన్స్ షోస్ ఒక 2 చేశాను. టోటల్ 4 చేసావు. 4 అన్ని ఏంటి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఏంటో చెప్పు, ఏదో అనుకో ఉంటావు కదా మైండ్ లో, తన్నుకొచ్చేస్తూ ఉంటాయి కదా. అంటే ఇన్ని రియాలిటీ షోస్ లో యా, ఫర్ ద ఫస్ట్ టైం టైటిల్ విన్. టైటిల్ విన్ అయ్యాం. యా, సో ఎలా అనిపిస్తుంది, అది కూడా హస్బెండ్ తో? ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి నవ్వుకు అర్థం ఏంటి అసలు? అది నాకు అర్థం కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పారు కదా. అవును, ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్ని టైమ్స్ వెళ్ళాక ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు వాట్ డు యు మీన్ బై? నువ్వు చెప్పు, పర్వాలేదు. ఏమనలేదు. దట్స్ ఓకే. ఏదో ఇక్కడ ఉంది, ఇక్కడ రావాలని నువ్వు ఇందాక అన్నావు కదా, ఇన్ని రియాలిటీ షోస్కి వెళ్ళినా కూడా నేను టైటిల్ కొట్టలేదు, కానీ నీతో వచ్చాక కొట్టాను, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇలా అని కాలు మొక్కి ఇలా అనుకుంది ఇందాక బయట. సీరియస్గా నేను కూడా చూడలేదే. ఇంకొకసారి అంటది అయితే. నాకే తెలియదే. ఏది ఇంకొకసారి అను. ఇగో ఇప్పుడు నేను మొక్కిందే చూసినారు కదా, ఇప్పుడు తను మొక్కేది చూడాలి జనాలు. కాదు, ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఇద్దరు కలిసి కష్టపడ్డాం, ఇద్దరం ఓకే ఫైన్. ఇక్కడ ఏంటో నేనే నిన్ను గెలిపించేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వే నన్ను ఫీలింగ్ గెలిపించావు. ఏంటో తెలుసా వసంతి, నువ్వు 4 రియాలిటీ షో షోస్ చేసావు, అదే కదా. కానీ ఒక షోలో మన ఇద్దరం కలిసి ఉన్నాం. 3 షోస్ నువ్వు ఇండివిజువల్ గా చేసావు. So? అప్పుడు రాని టైటిల్ విన్నింగ్ నేను వచ్చాకే కదా నీకు వచ్చింది అంటున్నాడు. అయ్యే ఒక్క నిమిషం, It's all ఇది about కాంట్రడిక్ట్ అవుతుంది స్టేట్మెంట్. బయటికి వెళ్తే మాత్రం డెఫినెట్ గా లేదు. షీఈ్ మై లక్కీ చామ్, ఐఎమ్ హర్ లక్కీ చామ్, అంతే. సో అందుకే ఇద్దరం కలిసి వెళ్ళాం కాబట్టి టైటిల్ కూడా. ఇది ఫస్టే చెప్పేస్తుంటే పోయిండేది కదా. ఊరికే సరదా. నాకు ఇలాగే ఏడిపిస్తాడు. ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్, అంతే కదా. దట్స్ వై ఐ మ్యారీడ్ యు. అది కెమెరా లేకపోతే పట్మని కొడుతుండే. కెమెరా లేకపోతే లేదు, నీకు తెలుసు కదా. చాలా భయపడుతున్నావు వసు. నేనే భయపెట్టాలి, ఆయన భయపడాలి. ఆహా. సో మొత్తానికైతే ఒకరు లక్కీ చామ్ అనుకుంటున్నారు అయితే ఫైనల్లీ. ఆ లక్కీతో పాటు హార్డ్ వర్క్ చాలా ఉంది. సో నేను బేసికలీ లక్ ప్లస్ హార్డ్ వర్క్ 2 నమ్ముతా. సో మేబీ ఈ షోలో మా హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది లక్ కన్నా. సి ఎవ్రీ గేమ్ దాంట్లో మీరు కనుక చూస్తే ఒకరిది మాత్రమే కాదు, ఆ వీక్ ఒకరిది మాత్రమే కాదు, మారుతూ ఉంటుంది. లోలో ఉన్న వాళ్ళు కూడా హై వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గేమ్స్ అలా పెట్టారనమాట. సో మేబీ మేము ఫస్ట్ వీక్ నుంచి ఆడుకున్నది ఎవ్రీథింగ్ ఏదైతే వచ్చిందో, నేను ఫస్ట్ హార్డ్ వర్క్ అనే నేను చెప్తా, దాని తర్వాతే లక్. కానీ ఫస్ట్ వీక్లో అందరూ కూడా మీకు స్టాంప్స్ వేసేటప్పుడు ఇద్దరు కలిసి ఉండట్లేదు, ఇద్దరు దూరంగా ఉంటున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? అలానే ఉన్నారా నిజంగా లోపల? అంటే బేసిక్గా అలా ఏం లేము. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నా వైఫ్తో నేను 24/7 ఇంట్లో ఉంటా. నా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఇప్పుడు నువ్వు వచ్చినా మంజుష ఇంటికి వస్తే, ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ యూ. అట్లా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆ ప్రియారిటీ ఇస్తాం అనమాట మనం కొద్దిసేపు అట్లా. సో ఆ నేచర్ నుంచి వచ్చాను నేను బయటికి, అది అలవాటు అయిపోయింది. సరే ఇలా కాకుండా జస్ట్ ఇమాజిన్, మన చుట్టాలే ఇంటికి వచ్చారు, నేను నా వైఫ్ని పక్కన పెట్టేసి నా చుట్టాలతో ఉంటే ప్రాబ్లం అన్నారు. అదే చుట్టాల ముందు నా వైఫ్తో నేను కూర్చొని హగ్ చేసుకొని కూర్చొని ఉంటాను గంటలు. డస్ ఇట్ లుక్ గుడ్? నో రైట్. నాకు ఏదైతే ప్రైవేట్ స్పేస్ ఉంటుందో, నా ప్రైవసీ ఏదైతే నా వైఫ్తో ఉంటుందో అది డెఫినెట్గా ఉంటుంది, అది ఇంట్లో ఉంటుంది నాకు డెఫినెట్గా. అది నువ్వు చూసింది, అది ఇంతకుముందు మీరు చాలాసార్లు చూసి ఉంటారు నేను ఉండే విధానం కూడా. అండ్ తనకు కూడా ప్రాబ్లం లేదు, అది షీ క్లియర్లీ మెన్షన్డ్ ఇట్. అంటే కళ్యాణ్ ఇలానే ఉంటాడు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మా మైండ్ సెట్స్ ఎలా ఉంది అని అంటే, నాకు సిన్స్ 15 years నుంచి బెంగళూరులో ఒంటరిగా ఉండి నాకు ఒంటరిగా ఉండే ఫోబియా అనేది ఉంది. టు బీ ఫ్రాంక్ ఇప్పటికీ ఉంది నాకు ఎవ్వరు నా చుట్టూరు ఉండద్దు, నేను ఐ లవ్ మై కంపెనీ, అలా ఉంటానన్నమాట. సో నా ఫ్రెండ్స్ కూడా అంటారు, పెళ్ళైన తర్వాత నువ్వు చాలా బాధపడతావు, ఇలా ఉంటే కష్టము అన్నట్టు ఉంటారు. వాట్ టు డూ, నాకు అలానే అలవాటు అయిపోయింది. సో 1 year వరకు తను చాలా ట్రై చేశాడు నాతో మింగల్ అవ్వడానికి.
సో తను అందరితో మింగిల్ చేయించడానికి ఫ్యామిలీస్ కి కానీ నన్ను మార్చడానికి ఈ విషయంలో చాలా ట్రై చేశాడు. దానివల్ల ఫైట్స్ అయ్యేవి, చాలా అయ్యాయి చాలా యాక్చువల్లీ. fights అయ్యేవి. మాకు 1 year ఈ దీని వల్లనే ఎక్కువైంది. ఎవరితో ఉంటావు, ఎందుకు కలవవు నువ్వు, ఎందుకు ఒకటే ఉండాలని చూస్తావు. ఇఫ్ తను నాతో ఉన్నా కూడా గంటలు గంటలు నేను ఉండలేను, బికాజ్ నాకు ఫోబియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లంచ్ నేను జిమ్ నుంచి రాగానే తను నాకు ఫుడ్ పెట్టేసింది, అన్నీ తెచ్చేసి ఆర్గనైజ్ చేసేసి నేను రూమ్లోకి వెళ్తున్నా, టీవీ పెట్టుకున్నాను, ఇంకేమైనా కావాలా చెప్పు లేదంటే రూమ్లోకి వెళ్ళిపోతా. ఫైన్ మా నువ్వు వెళ్ళు, టేక్ యువర్ టైం, వెళ్ళు, నేను ఇక్కడ చూసుకుంటాను. ఏంటంటే ఇద్దరు ఇది నెగిటివ్ కాదు, షీ నీడ్ హర్ ప్రైవసీ ఫర్ సమ్ టైం. నాట్ ప్రైవసీ Privacy అని పక్కన కదా? పెట్టేస్తే తనకు అది అలవాటు. నాకు అది ఫోబియా అంతే. ఒంటరిగా ఉండడం అనేది నాకు ఫోబియా. సో అలా ఫైట్స్ అవ్వడము ఇదంతా ఒక 1.5 years స్పాన్ తర్వాత నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. తన్ని నేనే ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నాను, తన్ని అందరితో ఎందుకు మింగిల్ చేయించాలనుకుంటున్నాను. తను కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. సో నేను తన అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను అప్పటికీ ఓకే అందరికీ ఇలా అనిపిస్తుందేమో అమ్మా మనం ఇద్దరం కలిసి ఉండట్లేదేమో అని చెప్పేసి, ఓకే మనం ఇద్దరం ఇంట్లో ఉంటే కూడా ఇలానే ఉంటాము, బట్ వాళ్ళకి తెలియదు కదా, మన ఇంటికి వచ్చి ఎప్పుడు చూడలేదు కదా, సరే ఇప్పుడు వీళ్ళ కోసం ఉండాల్సి వస్తుంది కదా, సరే ఉందాము, నేను ఉండేది నా వైఫ్తోనే, నా వైఫ్ ఉండేది నాతోనే ఆబ్వియస్లీ, సో ఉందాం అన్నాను. షీ ట్రైడ్ ఫర్ సమ్ టైమ్, ఒక 1 hour ఏదో ట్రై చేసినట్టుంది, లేదు మళ్ళీ ఇక. సో అలా నేను కూడా అంతే. కాబట్టి యాక్చువల్లీ నేను కొంచెం ఏంటంటే వాల్యూ ఇచ్చేస్తా, అందరినీ చాలా ఈజీగా నమ్మేస్తాను నేను. నా చైల్డ్హుడ్ అంతా అదే ప్రాబ్లం. నా గురించి చెప్పిన వాళ్ళు కూడా మా ఫ్యామిలీస్ వీడు ఈజీగా నమ్మేస్తాడు, మోసపోతాడు అని చెప్పేసి అందరినీ అక్క అనేస్తాను, అన్న అనేస్తాను, తమ్ముడు అనేస్తాను. సో సమ్వేర్ లైక్ నాకు అది ఇన్ రిటర్న్ రాకపోయేసరికి కొంచెం హర్ట్ అవుతాను. బట్ ఈసారి కొంచెం చాలా బాగా నేర్పించింది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నాకు. సో అందులో మెయిన్ ప్రియారిటీ థింగ్ ఇదే ఫస్ట్ నాకు నేర్పించింది. కానీ తనకి ఎవరైతే బాగా క్లోజ్ ఉంటారో వాళ్ళతో బాగానే మింగిల్ చాలా ఉంటుంది. చాలా బాగా, ఎంత టైం అయినా బాగానే నాకు స్పెండ్ ఫ్రెండ్స్ చేస్తుంది. ఇద్దరు, ఒకటి నిసర్గా ఒకటి రాజీ. అంటే మంజుష కాదు, అంటే నేను బేసికలీ ఎప్పటి నుండో Yes. ఉన్న వాళ్ళు పెళ్లికి కూడా వాళ్ళిద్దరే ఉన్నారు కదా. నా ఇద్దరు ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళతో కూడా మింగల్ అవ్వ. తను నా ఇంటికి వచ్చినా కూడా నేను కొంతసేపు ఉండేసేసి నా లోకంలో నేను ఉంటాను, కానీ దే విల్ నా ఫ్రెండ్ సర్కిల్ వచ్చి నాతో కన్నా ఎక్కువ వీళ్ళతో మింగల్ అవుతారు. అంటే మా ఇద్దరు మైండ్ సెట్స్ ఎలాగ మేము అయ్యాము అంటే, తను అందరితో మింగల్ అయ్యే మైండ్ సెట్, నాకు ఎవరు ఉండద్దు అనే మైండ్ సెట్. సో ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుంది అని అంటే, బయట పోర్ట్రేట్ అయ్యేది ఎలా అయింది అని అంటే, ఓ వీళ్ళిద్దరికి ఏమో సంథింగ్ ఉందేమో, ఇద్దరు కలవట్లేదేమో, ఇద్దరు సపరేట్గా ఉన్నారేమో. కాదు, వీఆర్ ఎంజాయింగ్ అవర్ సెల్ఫ్ అంతే. అకార్డింగ్ టు మీ ఐఎమ్ ఎంజాయింగ్ మై కంపెనీ. 2 different personalities. We respect తన పర్సనాలిటీని నేను రెస్పెక్ట్ చేస్తాను, నా పర్సనాలిటీని తను రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఇద్దరు తెల్లవారు లేసిన దగ్గర నుండి అన్న జిమ్కి వెళ్ళిన టైం తప్ప రిమైనింగ్ అంతా ఇద్దరు ఒకే దగ్గర కలిసే ఉంటాము. జిమ్కి వెళ్ళినా కూడా ఏం వంట చేయను, ఇది చేయనా, ఏ టైంకి వస్తావు, తను కాల్ చేయడం తెలుసు. ఒక టైం చూసుకుంటది, ఇంటి 1.5 year అయింది ఇంకా జిమ్ నుంచి రాలేదు, కాల్ వెళ్తుంది. నాకు తెలుసు కదా, నేను చూసాను ఏం కదా. చేయాలి, ఏం తింటావు, మనిషి ఉండాలి ఇంట్లో, అవును కానీ ఎదురుగా కనిపించాలి, ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండాలి. ఈవెన్ దో వర్క్ అయ్యేటప్పుడు కూడా, మీ వర్క్ అవుతున్నప్పటికీ కూడా నైట్ 2 అయినా 3 అయినా అక్కడే చేపలా పడుకుంటది కదలదుగా. మళ్ళీ మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేస్తే ఇద్దరు కలిసి రూమ్ వెళ్తారు. ఆ సిచ్యువేషన్ తెలుసు, బట్ బయట జనాలకి తెలియదు కదా. అంటే మాకు మేము ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాము. దట్టు ఇంకా రిలేషన్ వైజ్ వస్తే, సో మేము ఎలా ఉండాలో ప్రైవేట్గా మాకు తెలుసు. హౌ వీఆర్ ఇన్ హౌస్ ఆల్సో. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఎవరైనా కపుల్స్ 4 గోడల మధ్య గొడవ పడతారు, బయట సంతోషంగా ఉంటారు. మేమేంటంటే 4 గోడల మధ్య సంతోషంగా ఉంటాము, బయట గొడవ పట్టుకుంటాము. అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే 4 గోడల మధ్య మేము ఎంత ఫన్నీగా ఉంటామంటే, కిడ్స్ యాక్చువల్లీ, అండ్ అలా ఉంటాం యాక్చువల్లీ. వస్తుంది పట్టబడకూడదు ఇట్లా, అంటే లైక్ అది ఫన్ నోట్ లో జరుగుతుంది మా ఇద్దరి మధ్యలో. అది ఎవరైనా 4 ఉన్నారనుకో, అక్కడ స్టార్ట్ అయిపోతుంది గొడవలు. ఈవెన్ మా ఫ్యామిలీస్ కి కూడా తెలుసు, మా అత్తయ్యకి కానీ మా మదర్ కి కానీ. సో పీపుల్ విల్ థింక్ దట్ వీళ్ళు ఎప్పుడు గొడవలు పడతానే ఉంటారని. కాదు, అసలు మాకు చాలా రేర్ ఫైట్ అవ్వడం అనేది, చాలా రేర్. ఈ 2 years లో అసలు చాలా రేర్. బట్ నా స్వభావం ఏంటి అనేది తిను మార్చాడు, తన ఏంటి అనేది, తన ఫ్లాస్ ఏమున్నాయో నేను మార్చాను. సో ఇప్పుడు 4 మింగల్ అవుతున్నా, 4 వెళ్తున్నా. సో ఐఎమ్ ట్రయింగ్. సో మొత్తానికి
మీరు ఎలా ఉంటారు అనేది బేసిక్గా నాకు తెలుసు, రాజీ Exactly. తెలుసు. ఎస్పెషల్లీ మీకు తెలుసు. సూపర్. సో మొత్తానికి ఫైనల్గా చాలా మంచిగా కప్ అయితే కొట్టారు కదా. కానీ నాకు ఒకటి అనిపించింది ఏం తెలుసు, అందరూ హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్ని టాస్క్ వచ్చింది కదా, అవును. గెస్ట్ చేస్తాడా లేదా, కరెక్ట్గా గెస్ట్ చేస్తాడు, సగం టెన్షన్ వచ్చేసింది. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎన్ని ఎపిసోడ్స్ అయినా, అన్ని ఎపిసోడ్స్ అన్నీ మర్చిపోయినా కూడా ఇది తేడా వచ్చిందంటే ఎన్ని రోజుల షో అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పాట తీసేస్తుంది అనుకున్నాను నేను. కానీ ఏమైంది వాసు ఫైనల్లీ? బాగానే గుర్తుపట్టాగా. ఒకవేళ అవ్వకపోయి ఉంటే ఏంటంటున్నా. లేదు యాక్చువల్లీ నాకు తను గుర్తుపడుతుంది. నాకు ముందే కాన్ఫిడెంట్ ఉండే. ఐ వాజ్ డామ్ షూర్ అనమాట. నేను అప్పుడు బాయ్స్ తో కూర్చొని ఉన్నప్పుడు వాల్ because కట్టాక నేను ఇంట్లో కూడా తనని వెయిన్స్ నా play హ్యాండ్స్ చేస్తా. ఇట్లా పట్టుకొని ఇట్లా 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 గిచ్చుతాను కదా, గిచ్చుతూ ఉంటది. ఐ యూస్ టు ఇలా 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 చేస్తా. నాకు అట్లా నాకు గుర్తుపట్టేసి యాక్చువల్లీ. నేను ఇంకా సింగిల్ ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మెయింటైన్ చేసేటప్పుడు వెయిన్స్ అన్ని ఇట్లా ఇప్పుడే నార్మల్గా పాప్ అవుతాయి. సో తన హ్యాండ్ ఇలా టచ్ చేసి పక్క వెయిన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం కాయలు కాసినట్టు జిమ్ బాగా చేస్తా కదా. సో ఆ టైంకి కొంచెము స్మూత్ అవుతుండే. రఫ్ ఉంది యాక్చువల్లీ, నా హ్యాండ్ రఫ్ ఉంటుంది కాబట్టి చాలా రఫ్ ఉంది. సో మేబీ అక్కడ ఉండే వాళ్ళల్లో ఇంత రఫ్ నేను మేబీ ఎవరికి ఉండదు అక్కడ. తను ఈ పార్ట్ టచ్ చేసి చెప్పేసింది, ఇక్కడ దాకా రాలేదు. వెయిన్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ రఫ్ ఉంది హ్యాండ్, బాగా జిమ్ చేసేది. సో నాకు అంటే ఉండే గెస్ట్ చేసి చెప్పేసాం. సూపర్. సో అన్నయ్య, ఒకవేళ నీకు కనుక అలా ఇస్తే నువ్వు పర్ఫెక్ట్ గా వాసంతి చెప్పేస్తావు అంటే చెప్తా. రింగ్స్ అనా లేకపోతే రింగ్స్ తీపిచ్చేయాలి నాట్ అలౌడ్ కదా. కదా. తన హ్యాండ్ ఇప్పుడు నేను పట్టుకుంటే ఇంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఐ షో యూ ఇంతే వస్తుంది అండ్ తన ఫింగర్స్ సన్నగా ఉంటాయి. అది అంటే నేను నార్మల్గా పట్టుకుంటాను కాబట్టి తెలుసు. అండ్ నెక్స్ట్ చిన్న నేల్స్ ఉంటాయి. హెవీ మెయింటైన్ చేయదు. రైట్ హ్యాండ్ కి హెవీ మెయింటైన్ చేయండి, దీనికి లెఫ్ట్ హ్యాండ్ కి మెయింటైన్ చేస్తుంది. అసలు ఎంత బాగా చూసావా, మైండ్ లో పెట్టుకున్నారా, బాగానే పెట్టుకున్నారు. అయితే దీన్ని బట్టి ఇప్పుడు మీ కప్పుల్కి కొన్ని క్వశ్చన్స్ అడగాలి, కరెక్ట్ గా చెప్పాలి. ఓకేనా అన్నయ్య? మీ మ్యారేజ్ యానివర్సరీ డేట్ ఎప్పుడు? యానివర్సరీ డేటా ఫస్ట్ యాక్చువల్ తన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఫస్ట్ లేదు నేను కరెక్టే చెప్తా. ఒక్కసారి అక్కడ స్టార్ట్ చేయి. అక్కడ స్టార్ట్ చేయండి. తనకు గుర్తుకు లేదు. ఎందుకు December 7th? అది చూసావా అది మ్యారేజ్, అది ఎంగేజ్మెంట్. అది ఎంగేజ్మెంట్ December Feb 21st. Feb 21st. సరే ఇయర్ అడుగు 2024 కరెక్టే కదా. చూసావా? See. నేను అందుకే ఫస్ట్ అక్కడ అడగను. షీఈస్ వెరీ నాకు గుర్తు ఎగ్జాక్ట్లీ షీఈస్ వెరీ బ్యాడ్ విత్ ఏది రిమెంబరింగ్ డేట్స్ అండ్ ఆల్. సరే. నేను ఈ థింగ్స్ అన్ని నేను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో కూడా క్లియర్ గా చెప్పా. ఏది నేను చెప్పా డేట్స్ అన్ని, పలానా రోజు కలిసాము, ఇలా కలిసాము, మన మ్యారేజ్ ఇలా అయింది. అన్న మీరు ఫస్ట్ కలిసిన డేట్ 11th March. తనకు తెలియదు. ఇయర్ 2023. తను March 1st కార్ కొన్నది. 11th March మేము కలిసాము ఫ్యామిలీస్తో. 14th తన్ని మళ్ళీ నేను చిత్రమందిర్లో సెట్లో కలిసాను. అంటే కార్ యాక్సిడెంట్ 16th చెప్తాను. 16th వి వెంట్ ఫర్ అవర్ ఫస్ట్ డేట్, వన్ గోల్ఫ్. 19th కార్ యాక్సిడెంట్ అయింది. సారీ 19th మా ఇంట్లో ఫంక్షన్ ఉండే, తను రాలా. అంటే అప్పుడే పరిచయం కాబట్టి. 21st March 21st యాక్సిడెంట్. ఎందుకయింది? ఏం లేదు, అలిగి ఉన్నాను కావాలా, అలుగున్నాను కదా. ప్రతిసారి అలుగుతావా నువ్వు? అలిగినా. లేదు, నువ్వు నా కోసం వచ్చావా? హా. అదే అలుగున్నందుకు వచ్చావు అనుకుంటా, ప్రేమతో. అలిగానని చెప్పేసి నా కోసం ప్రేమకు వచ్చింది. సో ఓ డ్రైవ్కి వెళ్ళాము ఇలాగా. సో ఐ వాజ్ డ్రైవింగ్ ద కార్. ఇబ్రహీంపట్నం రిటర్న్, మా ఏరియా కదా, ఎల్బినట్ టు ఇబ్రహీంపట్నం. సో అక్కడ లేక్ ఉంటుంది ఇబ్రహీంపట్నం దగ్గర. సో ఆ లేక్ దగ్గర ఆపు, వ్యూ బాగుంటుంది కదా, అక్కడ దిగి కాసేపు మాట్లాడదాము అని. ఫైన్ అని చెప్పేసి వెళ్తున్నాము. మధ్యలో ఇప్పుడు గేర్ మీద ఇట్లా హ్యాండ్ ఉండే, తను మెల్లగా చేయి ఇట్లా పెట్టింది. మనం హీరో కదా, రొమాంటిక్గా ఒక లుక్ ఇచ్చా. ఇలాని లుక్ ఇచ్చింది, ఈ లుక్కే పాడు చేసింది నన్ను. ఇలా అని చూసా, ఇలానే చూసింది, అంతే. ఇలా కాదు, గాల్లో ఉన్నాము, అప్పటికి గాల్లో ఉన్నాం, తెలీదు. లుక్ ఇచ్చేటప్పటికి గాల్లో ఉన్నాం. ఆ టైంలో ఏంటంటే నాకు మొత్తం స్లోమోలో వెళ్తుంది, మొత్తం పిక్చర్స్ అన్ని, ఫ్రేమ్స్ అన్ని. తన రియాక్షన్స్ ఇవన్నీ, నా ముందు నుంచి ఒక లారీ పాస్ అవ్వడం, తీరా చూస్తే కార్ వెళ్ళి అవతల రోడ్ మీద ల్యాండ్ అయింది. గుద్ది గాల్లో ఉండి ల్యాండ్ అయింది. డివైడర్ని గుద్దేసినాము. అప్పటిదాకా డివైడర్ లేదు, సింగిల్ రోడ్.
అండ్ ఎలాంటి స్ట్రీట్ లైట్స్ లేవు. గురునానక్ కాలేజ్ దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ డౌన్లో ఆ డివైడర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో గుద్దంగానే అటు వెళ్ళిపోయాం, దడేల్మని పడ్డాం. అప్పటికి మా ఇద్దరి మధ్య ఏం లేదు, అంటే దెర్ ఈజ్ నో లవ్, లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టు. సో షీ వాజ్ లైక్ కార్ దిగేసి ప్యానిక్ అయిపోయి నువ్వు దిగు అని చెప్పేసి, కాదు కారు ఆపోజిట్ రోడ్లో ఉంది కదా కనీసం సైడ్ తీసుకుంటాను, పోతే పోనీ కారు ఇంకోటి కొనుక్కుందాం, నువ్వు దిగు ఫస్ట్, నాకు మనిషి ఇంపార్టెంట్, నీకేమైనా అవుతుంది అని. మేము పరిచయమైన 10 డేస్కి తను కారు కొని 20 డేస్కి తన బిగ్ బాస్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా తను ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలనుకుంది తన ఓన్ మనీతో. సో వాజ్ లైక్ అరే మన వెహికల్ మీద మన థింగ్స్ మీద ఒక చిన్న స్క్రాచ్ పడితేనే మనకు అంత బాధ అవుతుంది, ఆ పిల్ల కారు మొత్తం పోయింది అయినా సరే నేను ప్రియారిటీ అన్నది. సో అక్కడ నాకు బాగా ఇక్కడ ఎక్కేసింది అమ్మాయి. నెక్స్ట్ డే కూడా ఐ వాజ్ లైక్ థింకింగ్ ఎవరితో మాట్లాడాలి ఏంది అని. ఎందుకనంటే అది టీఆర్, అర్థమైందా, రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంకా క్లెయిమ్ అవ్వదు. లక్కీలీ మేడం ఆ రోజు మధ్యాహ్నమే ఫోటో దిగేసి వచ్చారు ఆర్టీఓ ఆఫీస్లో. సో అది డేటాబేస్లో నాకు తెలిసి రిజిస్టర్ అయినట్టుంది. అది లక్కీలీ క్లెయిమ్ అయింది. 6 lakhs ఇంజనే పోయింది, కొత్త ఇంజన్ వచ్చింది మళ్ళీ జర్మనీ నుంచి. ఇట్ టుక్ బ్లడీ 3 months. సో ఇక సమ్ టైమ్స్ ఐ యూస్ టు డ్రాప్ హర్, వచ్చి డ్రాప్ చేయడము, పికప్ చేసుకోవడము తన షూట్స్ టైంలో. సో ఈ ప్రాసెస్లో ఏమైందనంటే ఒకరి కోసం ఒకరికి అర్థమైంది, వి స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్, ఫ్యామిలీ అని చెప్పేసి. మాకు ఫస్టే చెప్పారు, దీనికి ముందే చెప్పారు, జస్ట్ ట్రావెల్ అవ్వండి, మీ ఇద్దరికి ఓకే అని అంటే మ్యారేజ్ గురించి మాట్లాడదాము అని చెప్పేసి పేరెంట్స్ అని ఉండే. సో ఇక మాకు అది ఇంకొక ప్రెషర్ యాక్చువల్లీ. పేరెంట్స్ ఈ మాట అన్న తర్వాత ఏంటంటే దానికి తోడు ఫ్యామిలీ కాబట్టి కొంచెం నీట్గా పేరెంట్స్ ఆ బిహేవ్ మాట చేయాలి. అన్నారు అంతే, అది జరిగిపోతుందిలే కానీ. సో పేరెంట్స్ జస్ట్ ఆ మాట అన్నారు అంతే. సో ఎవ్రీథింగ్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయింది మా ఇద్దరి మధ్య. ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, మా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు, వెళ్ళిపోయింది అలా ఇంకా మ్యారేజ్ వరకు. నేను యాక్చువల్లీ ప్యానిక్ అవుతున్నాను, నెక్స్ట్ డే ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా చేయించాలి అన్నట్టు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ డే తను చాలా సింపుల్గా కాల్ చేసి, ఇట్స్ ఓకే నువ్వెందుకు ప్యానిక్ అవుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే, 11 o'clock అనుకుంటాను. చాలా సింపుల్గా చెప్పింది. నేను మాట్లాడేసాను ఆల్రెడీ షోరూంలో, నువ్వు ప్యానిక్ అవ్వకు, నేను చూసుకుంటా, ఐ హ్యాండిల్ అని. అంటే లాస్ట్కి నేనే హ్యాండిల్ చేశాను అనుకోండి, అదే డిఫరెంట్ సినారియో. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళతో మళ్ళీ ఇక్కడ తెలిసిన కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, ఆడికి నేను తెలుసు అని నాకు తెలియదు, నేను కళ్యాణ్ అని వాడికి తెలియదు. ఆ ప్రాసెస్ అయిపోయిన 2 months తర్వాత అన్నా నువ్వా అన్నా అన్నాడు వాడు, అప్పటిదాకా నాకు కూడా గుర్తుకు లేదు. సో అది అక్కడ వస్తు నాకు బాగా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ పెంచడం కోసం యాక్సిడెంట్ అయ్యాడు. అదే యాక్చువల్లీ అది డెస్టినీ అని నేనైతే డెస్టినీ అని నమ్ముతాను. మేబీ అది కాకపోయి వీళ్ళ ఫ్యామిలీ నేను వెళ్ళడం ఏంటి వాళ్ళ ఇంటికి, ఎవ్రీథింగ్ ఏంటంటే అంటే ఎక్కడ ఇంటర్లింక్ లేదు మా ఇద్దరికి అసలు ఎలా అనేది కూడా తెలియట్లేదు. అసలు ఎలా పరిచయం ఇద్దరు అది చెప్పండి ఫస్ట్. అదే కదా చెప్తున్నా, మా తిరుపతి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనే మైండ్ సెట్టే కాదు నాది. నాకు బెంగళూరు అసలు అక్కడ ఫ్లాట్, మా అమ్మ నా కోసం ఫ్లాట్ కొనింది అక్కడ అనంటే ఇంకక్కడ సెటిల్ అని అర్థం. నేను 2 days కూడా మా ఇంటికి వెళ్ళిపోతే, నేను బెంగళూరుకి వెళ్ళిపోయి నేను ఒంటరిగా ఉండాలి, ఇది నేను 15 years నుంచి నాకు అదే. 2 days కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండలేను, నేను వెళ్ళిపోతా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నాది. హౌ కమ్ తెలంగాణ, అది తెలంగాణ అబ్బాయి, అది అలా వెళ్ళిపోయింది ఇంటర్లింక్. అసలు ఎలా పరిచయం ఇద్దరు? మ్యూచువల్ ఎవరైనా ఉన్నారా? మ్యూచువల్ ఎవరు లేరు, అదే కదా చెప్తున్నా, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ లైక్ 20 years నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. పిన్ని అదే అంటున్నా, పేరెంట్స్ అంటే పిన్ని. సో ఎలా అంటే తిరుపతిలో హాయ్ బాయ్ అనుకున్నారు వీళ్ళు సమ్హౌ, అది కాస్త ఒక 20 years అలా కంటిన్యూ అయిపోయింది. వన్ ఫైన్ డే బిగ్ బాస్ తర్వాత అనుకుంటా ఉగాది ఈవెంట్కి పేరెంట్స్ రావాల్సి ఉంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. దట్స్ ఆల్ లైక్ అరే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఇంటికి పోదాం అని చెప్పేసి తన్ని కూడా పట్టుకొచ్చినారు. నేనేమో బగ్గా తాగి స్క్రిప్ట్ రాసుకుంటూ నేను మా దోస్తు పొద్దున 6 దాకా స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చొని ఉన్నాం మేము. ఇక ఆ రోజు ఎట్లయినా కంప్లీట్ చేయాలి అన్నట్టు. సో దట్స్ ఆల్ లైక్ వీళ్ళు నన్ను ఇంటికి పిలిచినారు పొద్దునే. అప్పుడే పడుకున్నా, కాల్ చేసి ఇంటికి రా అన్నారు.
నాకు అసలు ఏం గుర్తుకు లేదు, ఎందుకు రమ్మన్నారో తెలీదు, బట్ వెళ్ళిపోయా ఆ మత్తులోనే. ఇంటికి వెళ్ళేసరికి నేను హెల్మెట్ కూడా తీస్తలేను అప్పటికి, ఎందుకంటే వీళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హెల్మెట్ తీస్తే వాళ్ళు బ్రాండ్కి అయిపోతారు అంతేసాం మరి. సో ఇక గమ్మును పైకి వెళ్ళిపోయా, బాగున్నారా ఆంటీ అని. వాళ్ళు దే ఫౌండ్ ఇట్ లైక్ బిట్ రోడ్. వసంతి అప్పటికి కార్ పార్క్ చేస్తుంది, బట్ నేను చూడలేదు తన్ని, ఎవరో కార్ పార్క్ చేస్తున్నారు అంతే. వసంతి ఎవరు, ఇన్నిసార్లు వసంతి వసంతి అంటుంది మమ్మీ అని చెప్పేసి గూగుల్ చేశాను. గూగుల్ చేస్తే ఇక దెన్ ఐ ఫౌండ్ హర్ పిక్చర్. ఫస్ట్ టైం నేను వసంతిని చూడడం అప్పుడే, ఏది గూగుల్లో. ఎవరైనా మ్యాట్రిమోనీలో చూస్తారు లేదా ఇన్స్టా ప్రొఫైల్ చూస్తారు. సో మీ ఆయన గూగుల్లో చూస్తారు. నేను ఇక చూసి నేను పడుకున్నాను, ఇక స్నానం చేసుకున్నాను, పడుకున్నాను. తీరా ఇక వాటర్ తాగుదాం అని వెళ్ళేసరికి వీళ్ళందరూ లోపలికి వస్తున్నారు, సౌండ్స్ వినిపిస్తున్నాయి. అమ్మో వీళ్ళందరి ముందు ఇప్పుడు నేను, మా మమ్మీ డెఫినెట్గా మాట్లాడిస్తుంది వీళ్ళతోని అని చెప్పేసి ఉరుకుతున్నాను లోపలికి. నాన్నరా తిరుపతి ఆంటీ వాళ్ళ బిడ్డ ఏదా మాట్లాడదు అన్నది. హాయ్ అన్నాను, పట్టించుకోలే, రూడ్ బిహేవియర్, పైన కింద ఒక లుక్ ఇచ్చింది, మామూలుగా లేకుండే ఆ టైంలో. సో దాని తర్వాత ఛార్జర్ కావాల్సి వచ్చిండే, ఛార్జర్ ఇచ్చాను. దాని తర్వాత ఇద్దరం పక్కన కూర్చొని ఇలానే మాట్లాడుతున్నాం. ఎవ్రీవన్ ఇంట్లో వాళ్ళందరికీ లైక్ దే థాట్ అస్ లైక్ క్యూట్ టుగెదర్. ఆ తర్వాత ఇక ఒక 3 days తర్వాత నన్ను అడిగినుండే వీళ్ళ పిన్ని గారు, పెళ్ళి అంటే అనుకుంటున్నాం మేము, మా అమ్మాయికి మిమ్మల్ని. హలో, ఆ రోజు నైట్ నీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, అది చెప్పు, వై స్కిప్ చేస్తున్నావు? అది కాదు, అయితే ఆ రోజు నేను వెళ్ళిపోయిన తర్వాతనే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. తను వెళ్ళిపోయింది, నేను కంప్లీట్ చేస్తా. మా అమ్మ వాళ్ళని ట్రైన్ ఎక్కించి, ఆ రోజు కాదు, అది నెక్స్ట్ డే. అదే నెక్స్ట్ డే లేలే, బట్ అయితే ఆ రోజు నైట్ కదా నాకు ఆ మెసేజ్. తర్వాత వాళ్ళతో మాట్లాడా, ఎందుకంటే దిగిపోయింది ఇక అప్పటికి, ఈవినింగ్ కి దిగిపోయింది. బాగా మాట్లాడా, వండి పెడతానని వండి పెట్టా, వండి పెట్టాడు, అన్ని చేసి పెట్టాడు. మా మమ్మీ నుంచి, అమ్మ పిల్లోడు ఎంత మంచోడు తెలుసా, మా అక్క నుంచి ఇంత మంచోడు తెలుసా, మేము ఎవరో తెలియకుండానే మాకు ఏంటి డ్రాప్ చేసి మమ్మల్ని, మాకు అన్ని, నాకు ఏమేమి కావాలని వాసంతి ఇక్కడికి వచ్చేసినట్టు లేదు. అప్పటికి మాట్లాడలేదు, అప్పటికి మెసేజ్ చేయలేదు మా మమ్మీది. అప్పటికి తనకు మెసేజ్ చేయలేదు. చేపల పులుసు ఇదంతా చేయడం ఇదంతా అయింది. లేదు తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నాన్ వెజ్ మీ బిడ్డని రమ్మని చెప్పండి. మా పాపకి చేపలు అంటే చాలా ఇష్టం అని ఫస్ట్ నేను అత్తయ్య దగ్గర విన్నాను. అవునా, మరి ఎందుకు వెళ్ళిపోయింది అంటే, రమ్మని చెప్పండి మరి వండేస్తాను అన్నాను. రానని చెప్పింది అనుకుంటాను నాకు తెలిసి. దాని తర్వాత ఇక నేను అప్పటికి శ్రవంతి వీళ్ళ సిస్టర్, చేపలు తినడానికి అంత దూరం రావాలా, నాకు వద్దు, వీళ్ళ సిస్టర్ ఉండేసి ఇక నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోండి, మా సిస్టర్ ఒక్కతే ఉంటుంది అత్తాపూర్లో, తోడుగుంటారు కదా అన్నట్టే. నేను ఇప్పుడు డైరెక్ట్గా నెంబర్ తీసుకొని కొంచెం మూమెంట్ పడుతున్నాను. ఐ వాజ్ లైక్ నో అన్నట్టున్నాను. అట్లా ఒక 2-3 times జరిగింది ఆ రోజు. నేను తర్వాత తనకి ఇన్స్టాలో మెసేజ్ చేశా, అది నేను చేశా. నేను నెంబర్ వాళ్ళు తీసుకోమని అడుగుతున్నారు, అప్పటికి ఒక 3 times అడిగారు, నేను రెస్పాండ్ అవుతలేను. చాలా వియర్డ్గా అనిపిస్తుంది నాకు ఆ టైంలో, అరే మళ్ళీ తీసుకుంటే ఏమంటారో ఏందో లేకపోతే ఏంటి అనేది. సో వాళ్ళు కొంచెం కన్సర్న్ చూపించారు. యాక్చువల్లీ మా పాప ఒక్కతే ఉంటుంది ఇన్ని రోజుల నుంచి, ఇంతకుముందు బెంగళూరులో ఒక్కతే ఉండే, ఇక్కడ ఒక్కతే ఉంటుంది, మేము ఎవ్వరం లేము, ఇక్కడ దూరంగా ఉంటున్నాం కదా, మా కన్సర్న్ ఉంది తన మీద, అది ఇది అని నార్మల్ డిస్కషన్లో. ఎందుకు, ఇట్స్ ఓకే, ఈ ఫ్యామిలీ కూడా తన ఫ్యామిలీయే కదా, మేమందరం ఉన్నాం కదా ఆంటీ అన్నట్టు మాట్లాడినుండే. దట్స్ హౌ లైక్ ఐ టెక్స్టెడ్ హర్, మెసేజ్ పెట్టాను, రిమెంబర్ దిస్ దట్ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ హియర్, సో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఇది మీ ఫ్యామిలీ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఏం కావాలన్నా కూడా ప్లీజ్ డోంట్ హెసిటేట్, అడగండి అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. అది దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. రిప్లై ఇచ్చింది పాప? నైట్ మెసేజ్ చేశాడు, మార్నింగ్ 11కి అలాగా. ఇక దాని తర్వాత ఇక ఆంటీ అత్తయ్య వాళ్ళని దింపేయడం, దారిలో ఇక ఇది మనకు తెలిసిందే కదా, రైల్వే స్టేషన్లో ఇవన్నీ ఏది వాటర్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంది అని ఎలా ఫీల్ చేస్తారని. సో ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ లైక్ స్నాక్స్, కొంచెం ఫుడ్ ఇదంతా. సో అది కన్సర్న్, అదంతే. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం చేస్తాం అది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వసంతి ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ అత్తయ్య. చుట్టాలు ఎవరు వచ్చినా మనం ఆ మర్యాద ఇస్తాం కదా, ఆ మర్యాదతో ఇచ్చా. పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు అలా చెప్పాలి బాగోదు. లేదు నిజంగానే లేదు, ఇది నేను చాలాసార్లు చెప్పాను. నీకు నా గురించి తెలుసు మంజు, మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా తినండి తినండి అని దొబ్బుతాను నేను. చేపల పులుసు రమ్మని చెప్పారంటే ఏదో ఇక్కడ ఉండబట్టే కదా, అన్నీ కొన్ని మనం ఒప్పుకోవాలన్నయ్య. లేకుండా కూడా ఒప్పుకోవాలా? సరే ఒప్పుకుంటాను. అప్పటికి కాదు, తను పెద్దదని ఇంట్లో చెప్పారు. ఒకనొక పాయింట్ లో మమ్మీ దొరికిపోయావు, వదిలే.
ఎవరు ఫైట్లు చేశారో, ఎవరు యుద్ధాలు చేశారో, ఎవరు చేశారో, ఎవరు డోర్లు గట్టిగేశారో, కాల్ డోర్లు, ఎవ్రీథింగ్ తెలుసు. ఎవరు వెనక్కి పడ్డారో, మిడ్ నైట్ లో ఇంటి దగ్గరికి ఎవరు వచ్చారో, అది హైలైట్. మంచి మర్యాదగా కిందికి వస్తే బాగుంటది, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అన్నాను, బెదిరించాను. ఫోన్ పే లో కూడా వదలలేదు నన్ను, అన్నిట్లో బ్లాకులు చేస్తే ఫోన్ పే లో కూడా వదలలేదు నన్ను. పాపిస్టోళ్ళు ఉన్నారా నా చుట్టుపక్కలంతా. అమంగళం అపవిత్రం అది ఏదో డైలాగ్ ఉంటది కదా, అది రావట్లేదు నాకు సడన్ గా. అలా చేసి చుట్టూ తిరిగి పెళ్లి చేసుకున్నావు మరి. లేదు లేదు, పేరెంట్స్ అది పెద్ద ట్రాజడీ, అది వేరే, అది మళ్ళీ ట్రాక్ పోతుంది. అసలు ఎందుకని అంత ఇష్టం వాసంతి ఆ టైంలో? ఎందుకు అంత ఫైట్ చేయాలనిపించింది? చెప్పాడుగా. ఫోన్ పే లో కూడా ఎందుకు అంత ఆ ఒక్కదానికి కనెక్ట్ అయిందిలే, ఒక్క పాయింట్ కాదు. కాకుండా ఇంకేదో సంథింగ్ ఉంటది కదా. లేదు, తను షీఈస్ వెరీ కైండ్. ఎలా చెప్పను, మనం ఒకటి ఏమంటారు, ఎవరైనా అన్నం పెట్టి నేను నీకు అన్నం పెట్టినా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. సింపుల్ థింగ్. తను ఏం చేసినా నేను నీ కోసం ఇది చేశాను అని చెప్పదు. ఎంత పెద్ద ఫైట్ అయినా సరే, ఇప్పటికీ మాకు ఇన్ని జరిగినా కూడా ఏ రోజు నువ్వు నా కార్ని గుద్దావు, నేనే చేయించాను, లేకపోతే నేను నీ కోసం ఇది చేశాను అది చేశాను ఏ రోజు చెప్పదు. సో ఒక అబ్బాయికి మెయిన్ కావాల్సింది ఇదే. నువ్వు నా కోసం ఏదైనా ఎఫర్ట్స్ పెట్టినా, ఏదైనా చేసినా కూడా, ఏదైనా ఈరోజు టర్మ్స్ బాగున్నాయి కాబట్టి చేస్తున్నావు, రేపు టర్మ్స్ స్పాయిల్ అయినప్పుడు నువ్వు అవన్నీ తీసి నీ కోసం ఇది చేశాను అని అబ్బాయి అనకూడదు, అమ్మాయి అనకూడదు, ఎవరు అనకూడదు. అంటే టైం బాగుండి మీరు బాగున్నారు కాబట్టి అన్ని చేసుకున్నారు ఇష్టపర్వంగానే, విత్ లవ్వే కదా చేసుకున్నది. సో అది మెయిన్ యాక్చువల్లీ వసంతి దగ్గర. క్వాలిటీ గట్టిగా నచ్చిందంట. చాలా చాలా చాలా. నేను అంటే చాలా తక్కువ మంది దగ్గర చూసాను, అంటే ఇన్ఫాక్ట్ చూడలేదు, తన దగ్గరే చూసాను. లేదు నిజంగానే, ఇంటికి వచ్చేసింది. నేను రియల్ గానే చెప్తున్నా, నీ దగ్గరే చూసా. ఇన్ఫాక్ట్ నాకు తెలుసు అది ఎందుకు చెప్పాడు. ఐ నో, మాకు ఇంటర్నల్ గా తెలిసిపోతాయి ఒకరికొకరు షేర్ చేసుకోకపోయినా. చెప్పు. ఎవ్రీథింగ్ ఐ నో, ఎవ్రీథింగ్ ఐ నో. ఏంట్రా ఏం చెప్తారా? అదే ముందు అంత లిస్ట్ లేదులే, ఉన్నది ఏదో ఒక చెప్పాలంటే ఏదో 1 or 2 అంత లిస్ట్ కన్నా ఎక్కువ లేదు. మొన్నే తిరుమలలో ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకున్నానా? రాజుతో ఏం ఒప్పుకున్నా? 100 మంది అమ్మాయిలు. ఎవడైనా చూస్తే నవ్వుతాడు. చట్, ఏం మాట్లాడుతున్నారు? అది ట్రిమ్ చేయండి. అది ఎక్కడేం మాట్లాడుతుంది? అన్నయ్య తిరుపతిలో అలా ఎలా ఒప్పుకున్నావు? ఏంటి 100 members అమ్మాయిల్ని లవ్ చేశానని ట్రిమ్ చేయమని చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నావు. చూడు, ట్రిమ్ చెయ్యరు. నువ్వు నన్ను ఇరికించడానికి చాలా పెద్ద ప్లాన్ చేసావుగా. ట్రిమ్ చేయరు. బేసికలీ అందరికీ ఉంటది బొక్కలు, అలా ఏం లేదు కానీ బేసిక్ గా ఐఎమ్ ద మోస్ట్ లవబుల్ గాయ్ ఇన్ మై ఎంటైర్ సర్కిల్. చిన్నప్పటి నుంచి లవ్ చేయకూడదు, పెళ్ళైన తర్వాత లవ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను చెప్పా కదా నీకు, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫోన్ కూడా ఫోనే తనకి యాక్సెస్. నేను మాక్సిమం ఫోన్ ఎప్పుడు వాడతాను, ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే ఆఫీస్ కి సంబంధించి ఓటీపీ వచ్చినప్పుడు. నేను ఇన్ఫాక్ట్ ఫోన్ పేలో కూడా ఏదైనా ఖర్చులు చేయాలన్నా కూడా భయమే నాకు. ఆ పిల్ల ఫోన్ పే చెక్ చేస్తుంది. నేను మా బాయ్స్ తో ఎక్కడికి వెళ్ళినా కూడా భయమే నాకు. ఏరా ఎంత ఖర్చు పెట్టావు, ఏం చేసావు అడుగుతుంది మధ్యలో. అది కూడా భయమే నాకు. మా కావాలంటే చెక్ చేసుకో మా ఫోన్ పే అని అంటాను నేను. అంటే వైఫ్ థింగ్ అన్నమాట. ఏదో తన మీద డౌట్ ఉందని కాదు, డౌట్ అని కాదు, డౌట్ అని పాకెట్ లో అప్పుడు మమ్మీలో ఏం చేశారు అంటే డాడీ జోబులో తీసి దాచేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ పే లో తీసి దాస్తుంది, తప్పే ఉందిలే. తప్పేం లేదు, తను అలా చెప్పింది కాబట్టి నేను కొంచెం కంట్రోల్లో ఉన్నాను ఖర్చు పెట్టే దగ్గర. సో పర్లా. సో నేను నీకు నిన్న చెప్పా కదా కాల్లో వాట్ హీస్ అని, ఒక్క కోపం తప్ప రెస్ట్ ఎవ్రీథింగ్. ఏం చెప్పింది కాల్లో? తన నోటంటే చెప్పిద్దాం. సీక్రెట్ 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 ఏం కాదులే పాపం. చూడు, నువ్వు తిరుపతిలో ఏమన్నావో తెలియదు కానీ ఆ విషయం పోనీ అయిపోయింది. కానీ నిన్న కాల్లో కూడా మేము ఒకటి డిస్కస్ చేసుకున్నాం. అంటే తిరుపతి విషయం కూడా తన మైండ్ లోకి తీసుకోలేదు దీన్ని బట్టి. అంటే అంత బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ మనకు మ్యాటర్స్, ఎస్పెషలీ ఫర్ మీ. సో నాకేంటి, నీకు కూడా తెలుసు నేను ఏ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటాను ఏంటి, ఎవ్రీథింగ్ యు నో. అన్నలో నీకు ది బెస్ట్ క్వాలిటీ అనిపించేవేంటి? చూడు ఎంత లాయల్టీ.
లాయల్గా ఉంటాడు. సో ఒక అమ్మాయికి ఒక మెయిన్ కావాల్సింది ఒక పార్ట్నర్లో లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఏదైనా భరిస్తాను, కానీ ఆ లాయల్టీ విషయంలో మాత్రం నాకు చాలా బాగా స్ట్రిక్ట్గా ఉంటాను నేనైతే. సో అది తను కూడా యాక్సెప్ట్ చేశాడు. నాకు ఇంకేం పెళ్ళి అయిపోయింది, నువ్వు ఒకటి చాలేవే, ఇంకెందుకు, ఇలా మాట్లాడతాడనమాట. సో నేను కూడా తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఐ లీవ్ లైక్ బ్లైండ్లీ, వెళ్ళిపో ఎక్కడికైనా, అంతే. హీ ఈజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ, వెళ్ళు ఎక్కడికైనా. బికాజ్ ఆ ట్రస్ట్ మా ఇద్దరి మధ్య ఉంది. అదే మా రిలేషన్షిప్ని ముందుకు చాలా బాగా నడిపిస్తుంది నిజంగా. ఆ లాయల్టీ అనేది నా లైఫ్లో నాకు వచ్చే హస్బెండ్కి మెయిన్గా లాయల్టీ అంటే ఆబ్వియస్లీ తెలుసుగా, అమ్మాయిల పిచ్చి ఉండొద్దు నాకు మెయిన్లీ. సో అది నేను దీనిలో చాలా చూశాను. అస్సలు హీ నాట్ ఈవెన్ కేర్స్ ఎనీవన్. చాలు అనుకున్నా. చాలు అది. దానికి మించిన నేను ఏం మెంటల్ చెప్పింది మెంటల్ తెలుసా నేను? ప్రెషర్ చాలు. ఇంకేముంటుంది చెప్పు. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అది వీడియో చాలా బాగుంది వసంతి అని అనగానే ఎస్ అది ట్రూ. అది కాకపోయినా నిజంగానే ఒక అమ్మాయికి కావాల్సింది ఏంటి మంజు? నాకు వాళ్ళలో బాగా నచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయికి కావాల్సింది ఏంటి యాజ్ ఏ వైఫ్గా లేదా గర్ల్ ఫ్రెండ్గా, మనల్ని లవ్ చేసేటప్పుడు తన లైఫ్లో ఇంకే అమ్మాయిలు ఉండకూడదు. ఆ విషయంలో నా అంత లక్కీయెస్ట్ ఉమెన్ ఇంకెవ్వరు ఉండరు ఈ వరల్డ్లో అని చెప్పింది. అంటే ఇప్పుడు ఇంకా సగమే చెప్పింది, సగం ముక్క ఇంత ముక్క. సో నేను చెప్పాను నిజంగానే అఫ్ కోర్స్ ఏ అమ్మాయి అయినా సరే కోరుకునేది అదే. వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎన్ని కార్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఏంటని ఏ ఆడపిల్ల కోరుకోదు. అరే నేను లవ్ చేసే అబ్బాయి, నేను పెళ్లి చేసుకునే అబ్బాయి, తను ఉన్నామా అంతే. ఎంత కష్టమైనా భరిస్తుంది. కానీ ఇంకొక ఆడపిల్ల వాళ్ళ లైఫ్లో ఉంది అని అంటే ఏ ఆడపిల్ల భరించలేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను మంజుష, అమ్మాయిలు ఎంత దారుణంగా ఉన్నారంటే ఫ్యూ మెంబర్స్, అంటే అందరినీ నేను చెప్పను, కానీ తన ఇన్స్టా నేను చూస్తాను కదా, ఇఫ్ మిడ్ నైట్స్లో వాడికి మెసేజెస్ వీడియో కాల్స్ వస్తాయి, వాడు నిద్ర లేపి మరి ఇది ఎవడో ఫోన్ చేస్తుంది చూడవే అని నాకే ఇస్తాడు. అయ్యో అంటే నువ్వే హ్యాండిల్ చేయి ఇదంతా, నాకెందుకు ఈ సోది అని అంటాడు. సో ఇంత కంఫర్టబుల్గా హీ లీవ్ టు మీ. వీడియో కాల్ ఎత్తాను డేట్ చేసి అమ్మాయిని. ఓ మై గాడ్, ఎవరో తెలియదు. చూడరాంది చూసా నేనైతే, చూడరాంది చూసా నేను. ఐ నాట్ ఈవెన్ టెల్ సీరియస్లీ. నేను చాలా క్యాజువల్ గా తింటున్నాను, టీవీ అంత చూస్తున్నాను, దరిద్రంగా ఉంది. ఫోన్ ఎత్తది వీడియో కాల్. అంటే మా ఇద్దరికి వస్తుంది కదా రింగ్. సో ఎవరో వీడియో కాల్ చేస్తున్నా, నీ ఫోన్లో ఎత్తావి అని చెప్పి నా ఫోన్ పక్కన పెట్టేసా. నేను తింటున్నాను. ఎప్పుడు టైం మిడ్ నైట్ ఎంత? ఐ డోంట్ రిమెంబర్. 1 or 2 మిడ్ నైట్, 1 or 2 కంటిన్యూ కొడుతూనే ఉంది. ఓకే నేను రిసీవ్ చేశాను. నేను రిసీవ్ చేస్తే చూడరా అని చూసానమ్మా అనిపించింది. గర్లే, షీస్ గర్ల్. అంత దారుణంగా ఉన్నారు బయట అని అనిపించింది. అప్పటి నుంచి తనకి ఎలా అంటే, సో నిన్ను నమ్ముతాను కానీ నేను అమ్మాయిలను నమ్మనరా అని, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళని అని చెప్పి తను ఫోన్ నెంబర్లు ఇవ్వడం, వాయిస్ మెసేజ్లు పంపించడము. మై గాడ్ ఏంట్రా ఇలా ఉన్నారు. చూసావా? అది ఫోన్ నెంబర్లు పంపించింది, చూసి బ్లాక్ కూడా చేశా. అవునా? ఇది నాకు తెలియదు, ఇది నాకు నిజంగా తెలియదు. అలా ఎన్నో చేసాలే బ్లాక్లు, నీకెందుకు చెప్పు. వాట్సాప్ లో కూడా బ్లాక్లు చేసావు కదా ఆల్మోస్ట్ అన్ని. ఆఫీస్ లో ఫీమేల్ కొలీగ్స్ కూడా చేస్తావా పాప? లేదు నాకు తెలిసిపోతుంది కదా. ఫీమేల్ కొలీగ్స్ లేరు. సి హెల్దీ కాన్వర్సేషన్ ఏముంటది? ఫీమేల్ కొలీగ్స్ లేరు. ఆపు నీ కుళ్ళు జోకులు. హెల్దీ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, ఫ్లర్టింగ్ ఎలా ఉంటుంది, ఆ కాన్వర్సేషన్ బట్టి మనకు తెలిసిపోతుంది. సో దాన్ని నేను శ్రీతో కొంచెము అంటే క్యూట్ గా హెల్దీ ఫ్లర్ట్ గానీ హెల్దీ షోలో శ్రీతో నాకు క్యూట్ అనిపిస్తుంది. వీడేం చేసిన ఏం చేసిన షో కోసమే కదా అని నాకు అనిపిస్తుంది. వాట్ హీఈస్ డూయింగ్ విత్ హర్. అండ్ పొసెసివ్ అనిపించలేదా? నాకు అనిపించలేదు, నిజంగా అనిపించలేదు. ఐ నో హర్, నాకు అర్థమైపోతుంది తనకి. ఒక అమ్మాయికి మనం చెప్పాలా, నేర్పించాలా? అమ్మాయికి ఇంకో అమ్మాయి గురించి తెలీదా? తెలిసిపోతుంది. అదే కదా కొన్నిసార్లు నాకు అర్థం కాదు. తను వచ్చేసి ఒకసారి ఐ డోంట్ రిమెంబర్, ఆ అమ్మాయి సెన్సెస్ వేరే లా ఉంది అని చెప్పేసి 2-3 సార్లు అన్నది. నాకు అర్థం కావట్లేదు, నార్మల్ గానే ఉంది కదా, నాకు గుర్తుకు లేదు. అదే ఏదో సో చాటో సంథింగ్ ఏదో నేను ఉండేసి లేదు నార్మల్ గానే ఉంది కదా. నేను లేదు బీయింగ్ ఏ గర్ల్ నాకు తెలుసు తను ఏ సెన్సెస్ లో చార్జ్ చేస్తుందో ఏంటో అనేది. అది కూడా దారుణంగా ఉన్నారు నిజంగా. నేను చెప్తున్నాను కదా, అబ్బాయిలు కూడా రెస్పాండ్ అవుతారుగా అన్నిటికి. రెస్పాండ్ అవుతారు. అది డిపెండ్స్. మళ్ళీ అది మనం చెప్పలేము కదా, డిపెండ్స్.
అంటే హీల్ ఆల్సో గివ్ రిప్లై. నేను అది reply అందరికీ అది ఇస్తాను. డిలీట్లు కూడా చేయడు, అట్లే నాకు ఇస్తాడు. నేనంటే నాకేమన్నా నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చినావు అంటే ఆమె ఏం అడిగింది నేను దానికి రిప్లై ఇచ్చాను అంతే. అది అందరికీ- హాయ్ హౌ అందరికీ- ఆర్ యూ అవే ఉంటాయి కదా, అవే. దాని తర్వాత అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది అనుకో, దాని తర్వాత నా చేతికి వస్తుంది. ఎక్స్ట్రీమ్ అయిన తర్వాత నా చేతికి వస్తుంది. వియర్డ్ మెసేజెస్ వచ్చేవి నేను ఓపెన్ చేయను, ఆ. అది పాప్ అయింది చూసి లైట్ తీసుకుంటాను. అది నేను లైట్ తీసుకొని నేను చూసి దాన్ని విచారిస్తానమాట ఏంటి ఏమి అని. వీలైతే వీడియో కాల్ మాట్లాడాలి అని అంటే ఫస్ట్ నాతో మాట్లాడని చెప్పి నేను ఓపెన్ చేస్తా. ఆ దారుణాలని నేనే చూడాల్సి వస్తుంది. అలా అట్లా ఈ మధ్య కొంచెం ఎక్కువైంది అది. ఆ. ఇదంతా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తర్వాత ఇంకొంచెం ఎక్కువ. షోక్ ముందు షోకి ఇదంతా. ముందు ఇప్పుడు అన్న 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 అనే పెడుతున్నారు కానీ అందరూ అందరూ. కొన్ని వియర్డ్ మెసేజెస్ ఉంటాయి బట్ నేను ఇగ్నోర్ చేస్తా. నెంబర్స్ పెడతారు కాల్ చేయమని. ఇదంతా పక్కన పెడితే మంజుష వాట్ ఈస్ యువర్ నెంబర్ అని క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టి ఇది నాకు కామన్ ఒక 500 వచ్చి ఉంటాయి ఇప్పటికి మెసేజ్. వాట్ ఈస్ యువర్ నెంబర్? ఓకే నా నెంబర్ నీకెందుకు రా భయ్, దేనికి నెంబర్? సరే ఒకటి సరే అమ్మాయి అడిగింది అంటే సరే ఆపోజిట్ జెండర్ని అడిగింది అని అనుకున్నాను. అవతలోడు కూడా అబ్బాయి ఉంటాడు. అర్థమైందా నీకు నేను చెప్పింది? ఇంకా పరమ దరిద్రం అని అంటే ఇంకొకటి అంటాడు ఇది చెప్పలేను మంజుష, ఐ కెన్ ఐ గెట్ యువర్ నెంబర్ అంటే ఇలాంటి మెసేజ్లు వస్తాయి తెలుసా. అది నాకు చాలా వియర్డ్ అనిపిస్తుంది. అయ్యో మరి తెగించేశారా మగాళ్ళు మీరు అన్న ఫీలింగ్ తెప్పించారు. మగాళ్ళే మళ్ళీ అయ్యో అలా అయిపోయింది. కానీ టిల్ నౌ హీ నెవర్ చెక్డ్ మై ఫోన్. నా ఇన్స్టా ఇంచు కూడా చూడు. నా ఇన్స్టా ఓపెన్ ఇఫ్ ఇన్ కేస్ తనది ఛార్జింగ్లో ఉన్నా కూడా నా ఫోన్ తీసుకుంటాడు, ఇన్స్టా ఓపెన్ చేస్తాడు, నా ప్రొఫైల్ ఓపెన్ చేసుకోడు, వాడి ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటాడు, వాడి ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని చూసుకుంటాడు. సో దీస్ అండ్ ఆల్ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అబౌట్ మై రిలేషన్షిప్ అండ్ వెరీ సెక్యూర్డ్ అండ్ సేఫ్ రిలేషన్షిప్ అని నేను చెప్పచ్చు. ఒక కోపమే అది డీల్ చేసేయచ్చులే, అది నాకు కూడా ఉంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే శివ్ నేను అంటే శివ్ అంటే నేను వాడిని అలా పిలుచుకుంటాను, నేను ఆపోజిట్ మిర్రర్స్ మేమిద్దరం. తను ఎలా ఉంటాడో నేను కూడా అలానే. ఇది మాకు స్టార్టింగ్లోనే మేము అనుకున్నాం నువ్వు సేమ్ నాలాగే ఉన్నావు అని. కోపంలో అయినా సరే దేంట్లో అయినా సరే హంబల్నెస్ ప్రతి దాంట్లో కూడా మా మైండ్స్ ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయిపోతాయి. యాజ్ ఇఫ్ మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కూడా చూసుండొచ్చు. మేమేం డిస్కస్ చేసుకోము ఏమీ చేసుకోము బట్ మ్యాచ్ అయిపోతాయి. ఎందుకంటే నేను అనుకునేది తను అనుకుంటాడు, అలా మ్యాచ్ అయిపోతాయి మాకు. కానీ ఇద్దరి గేమింగ్ కూడా ఒకరి కోసం ఒకరు అసలు ఎంత బాగా చేశారు. మేము అస్సలు అనుకోలేదు దెబ్బలు ఎక్కడ మంజుష. తగలేదా? దెబ్బలు తగిలాయి, చాలానే తగిలాయి, ఒక 2-3 days ఇంటర్నల్ గా చాలా తగిలాయి. ఒక అండ్ 2 days పాపం తనకు హ్యాండ్స్ ఇవన్నీ ఏది అని అంటే మన రోప్ పట్టుకున్నప్పుడు రోప్ పట్టుకొని ఇక్కడ మొత్తం ఇంగ్లాండ్ మీద ఫిషింగ్ గేమ్ అని ఒకటి ఉండే ఇంగ్లాండ్ మీద. వాట్ మీరు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ పూల్ లో కాదు, ఇంగ్లాండ్ మీద Fishing నేను ది ఒకటి ఉంటాను, వేస్తాము. ఆర్నర్ వేసుకొని నేను ఉంటాను, తను నన్ను పట్టుకొని ఉండాలి. సో యాక్చువల్లీ నాకు ఈజీయే, ఆనర్ వేసుకున్నోడికి ఏం బాధ ఉండదు. వాడు ఒక ఫ్లాట్ అంటే ఇంగ్లాండ్ మీద నిల్చొని హీ కెన్ డూ ఫిషింగ్. ప్రాబ్లం ఏంటంటే పట్టుకున్న వాళ్ళకి ప్రాబ్లం. వెర్ యూ హ్యావ్ టు లైక్ హోల్డ్ ఇట్ ఫర్ లైక్ నెక్స్ట్ 30-35 minutes. ప్రతి 10 minutesకి ఒక బ్రేక్. మళ్ళీ బ్రేక్లో కూర్చునేది ఉంటుందా అంటే కూర్చోవద్దు. అర్థమైందా నీకు? అవును. సో 30 minutes పాపం తన బక్క చేతులు ఎట్లుంటాయి నన్ను పట్టుకొని ఉండి. సో అప్పుడు నాకు ఆనర్స్ వల్ల ఇదంతా సైడ్స్కి కట్ అయ్యాయి ఐరన్ వల్ల. బి ఫ్రాంక్ ఆ రోజు టఫెస్ట్ గేమ్ అది. అండ్ ఆ 1 dayలో మేము 3 games ఆడాం, ఇంక్లూడింగ్ దట్ టగ్ ఆఫ్ వార్ ఆ రోజే జరిగింది మాకు. అండ్ ఇక్కడ 2 days చూపించారేమో ఎపిసోడ్లో వైజ్ అయితే, మాకు షూట్ మాత్రం అక్కడ జరిగింది. 1 day మేము 3 games ఆడాం. యాక్చువల్లీ టోటల్ 4 levels అవి, 4 3 levels levels జరిగాయి. సో దాని బిఫోర్ పులుసు ఏమైందంటే గారిపోయింది. దాని బిఫోర్ 6th weekలో వి లాస్ట్ ఇట్ విత్ 18 seconds. దానివల్ల సెకండ్ పొజిషన్కి వచ్చాం, నూకరాజు ఫస్ట్ పొజిషన్కి వచ్చాం. హార్డ్ది కదా. సో చాలా బాగా ఆడాం అది. మేము చాలా మంచి మంచి స్ట్రాటజీస్ వసంతి కూడా వేయడం జరిగింది. షీ వాజ్ హ్యాపీ దట్ షీ గాట్ సెకండ్. తను సెకండ్ వచ్చింది కదా మంచిదే, హ్యాపీ ఉండే. నేను చాలా డిసప్పాయింట్మెంట్లో కూర్చొని ఉన్నా. వచ్చి అడిగింది సెకండ్ వచ్చినాం కదా ఎందుకు హ్యాపీగా ఉండు అని. జస్ట్ ఇమాజిన్ ఇదే ఫినాలే గేమ్ అయ్యుండుంటే, ఇదే సెకండ్ మనకి ఫినాలేలో వస్తే నీకు ఓకేనా? కాదు కదా. సో సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్. దేంట్లో పోతున్నాం? స్ట్రెంత్ లేదా? స్ట్రెంత్ ఉంది, ఎక్కడ దేనికి పోతుంది చూడు అని అన్నా. ఈరోజు ఒక 18 seconds వల్ల ఒక ఇమ్యూనిటీ పోగొట్టుకున్నాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లగ్జరీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫుడ్. సో ఇమ్యూనిటీ దేనికి అని అంటే ఒక సెక్యూరిటీ కోసం. మనకు అది లేకున్నా కూడా మనం సర్వైవ్ అవుతాం అనే నమ్మకం నీకుంది, నాకుంది.
దట్స్ సో లైక్ ఇక్కడ ఏంటనంటే నేను సైలెంట్ అయిపోతాను కొన్నిసార్లు గేమ్ అయిన తర్వాత. అది గెలిచినా ఓడినా, గెలిస్తే ఓకే, ఓడితే ఎందుకు సైలెంట్ అవుతానంటే రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, ఎందుకు జరిగాయి, నెక్స్ట్ ఎలాంటిది పెట్టబోతున్నారు దాంట్లో, అంటే ఎలా ఆడాల్సి వస్తుంది, ఇన్ని తిరుగుతుంటాయి నా మైండ్లో. హానెస్ట్లీ అక్కడ ఆడుకోవడానికి వెళ్ళలేదు కదా, ఐ మీన్ ఆడుకోవడం ఇన్ ద సెన్స్ నేనేదో సపరేట్గా ఆడుకోవడానికి కాదు కదా, గేమ్స్ ఆడడానికి వెళ్ళాం. సో ఏ గేమ్ని చూసుకున్నా కూడా మీకు కంపాటబిలిటీ బేస్ చేసుకునే ఉంది. ఇప్పటి వరకు వీక్ 1 నుంచి వీక్ 10 వరకు కంపాటబిలిటీ టాస్క్ యాక్టివిటీస్లో కానీ ఎక్కడ మేము ఓడిపోలేదు, ఇంక్లూడింగ్ అది మనకు ఒక్కొక్క స్టెప్వే మనకు దాంట్లో కూడా వీఆర్ అట్ టాప్, కానీ దాని గురించి ఎవరు మాట్లాడలే. వీ డెంట్ గెట్ ఎనీ రికగ్నైజేషన్. 4 వచ్చాయి మాకు అవుట్ ఆఫ్ 6 వేర్ నో వన్ గాట్. అంటే ఈవెన్ వీ గాట్ షాక్డ్ యాక్చువల్లీ. ఏంటి మన మైండ్ సెట్స్ ఇంత ఈక్వల్గా. కొంచెం డౌట్ వచ్చేసింది, ఇంత ఆలోచించామా, అది కూడా ఏంటనంటే Same ఆలోచించా. నా వల్లే. అంటే నాకు తెలుసు ఇది వసు పక్కా ఇదే పెడుతుంది, కమ్యూనికేషన్ పెడుతుంది, ఓకే నేను ఇది ఇక్కడ పెడతా, ఓకే చూద్దాం అంటే వసు ఎక్కడ పెడతాదో తెలుసు కమ్యూనికేషన్. సో బట్ నేను చేంజ్ చేయదలుచుకోలేను ఆ టైంలో, లెట్స్ సీ అన్నట్టు ఉండే. ఇక అట్లా అనాలిసిస్ చేసుకొని ఆ లెవెల్ 4 నాకు ఎలా ఉండే అంటే కొట్టాలి, దానికి తోడు నూకరాజుని బీట్ చేయాలి. మనోడు ఫస్ట్ వచ్చాడు కదా, అందరూ లైక్ మనోడు టఫ్ అది ఇది అని అన్నారు. సో వాడిని బీట్ చేస్తేనే ఇంకా నేను సాటిస్ఫై అవుతాను సెన్సెస్లో. లైక్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. నేను ఆ లెవెల్ 3 ఎప్పుడైతే ఐ మీన్ ఆ ఫిషింగ్ ఎప్పుడైతే నూకరాజు కన్నా ముందు చేసి అందరికన్నా ముందు చేసి టాప్ స్కోర్ నిల్చున్నానో, దట్ వాజ్ ద బెస్ట్ గేమ్ ఫర్ మీ ఇన్ ఎంటైర్ మ్యాచ్. సూపర్. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ వచ్చాను దాంట్లో ఆ లెవెల్ 1లో. అది వచ్చినందుకు నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్కి వెళ్ళాను. సో నేను టగ్ ఆఫ్ వార్ కూడా నా ఫేవరెట్ కాదు, ఫిషింగే నా ఫేవరెట్. ఫస్ట్ వచ్చాను కాబట్టి, అంటే నాకు కావాల్సింది వచ్చింది. నాకు ఎవరితో గొడవ పడినా ఏం చేసినా మెల్లిగా విడదీస్తారే, గొడవ పడద్దు, కూల్గా ఉండండి, ఫస్ట్ పొట్టిది ఉంటుంది. ఆగండి ఆగండి ఆగండి, గొడవ పడకండి, దూరిపోద్ది మధ్యలో. సో మొత్తానికైతే అంత క్యూట్గా మొత్తానికి టైటిల్ విన్ అయ్యారు. టైటిల్ విన్ అవుతారు అన్న షోకి వెళ్ళే ముందు ఆ కాన్ఫిడెంట్తో వెళ్ళారా? టైటిల్ ఎలా అయినా గెలాలి. నాకైతే లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నేను ఒక భయంతోనే తీసుకెళ్ళాను తినని. సో నాకు చాలా మంది షో గురించి భయపెట్టారు, వద్దు విడిపోతారు, డివోర్స్ అయిపోతుంది, అంటే పాడైతుంది రిలేషన్, మీది రిలేషన్ మంచిగా ఉంది, పోగొట్టుకోకండి లోపల, ఎన్నో అంటే నన్ను ఈ షోకి వెళ్ళనీయకుండా చాలా మంది చెప్పారు నాకు. ఎందుకు పాడవుతుంది, లోపల బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉంటాయి, వెళ్ళిపోతుంది, సరిపోతుంది కదా. అక్కడేం యాక్టింగ్ చేయాల్సిన అవసరం. యాక్టింగ్ ఎన్ని రోజులు చేస్తాము మనుష, 1 వీక్ 2 వీక్ ఎంటైర్ వీక్స్ చేసుకొని ఉండలేం కదా. సో మా రియాలిటీ ఏముందో అదే లోపల చూపిస్తాం అంతే. మాకు లవ్ వస్తే చూపించుకుంటాం, కోపం వస్తే కోపం చూపిస్తాం. సో ఎవరికి గొడవలు అవ్వవా? ఎవరు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలే పడలేదా? ఈ ప్రపంచంలో గొడవలే అవ్వవా? మాకొకటే అయిందా? సో అదొక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత నేను చాలా కమెంట్స్ చూసా, మీకు కంపల్సరీ డివోర్స్ అయిపోతుంది. అరే ఒక 1 hour 2 hour ఫుటేజ్ని పట్టుకొని మీరు డివోర్స్ అయిపోతుంది వీళ్ళకి, వసంతి పాపం భరిస్తుంది. అక్కడ మీ 1 hour ఫుటేజ్ మాత్రమే చూసారు. ఎంటైర్ లైఫ్ నేను ఉన్నాను, నాకు తెలుసు, ఐ నో హౌ టు డీల్ విత్ ఇట్. నా లైఫ్ని నేను ఎలా, పాపం వాళ్ళు కన్సర్న్తో అన్నా కూడా నాకు చాలా బాధేసింది. ఏంటి ఇంత జడ్జిమెంటల్ అయిపోయారా జనాలు? ఒక షోని పట్టుకొని వీళ్ళిద్దరు విడిపోతారు అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో ఏదైతే జరిగిందో మీరు చూసింది 1 hour ఫుటేజ్ మాత్రమే. సో ఏం ట్రిమ్ అయింది, ఎంత ట్రిమ్ అయింది, కళ్యాణ్ అలా రియాక్ట్ అవ్వడానికి దాని ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది. కొంతమంది ఏమంటారంటే అంతసేపు నవ్వాడు కదా, మరి తర్వాత ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ముందే చెప్పొచ్చు కదా. అంతసేపు నవ్వాడనంటే జోక్ ఒక పాయింట్ వరకు జోక్లా వెళ్తుంది అన్నప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఆ జోక్ అని చెప్పి ఆ లైన్ దాటేసి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్తుంది అన్నప్పుడు మనం ఆపేయండి అని చెప్తాం. ఆ రైట్ మనకు ఉంది, ఆపేయండి అన్నాం, అది వర్కౌట్ కాలేదు, అది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్తుంది. దాని తర్వాత ఏదైతే పర్సన్ అని అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్ అండ్ ఆల్, అది నచ్చల నాకు. వేర్ ఐ కుడెంట్ టేక్ ఇట్. ఇట్ ఈస్ అబౌట్ హర్ సెల్ఫ్ రెస్పెక్ట్, హర్ డిగ్నిటీ నౌ. సో నా వైఫ్ని అలా అనడం నాకు నచ్చలేదు. మిగతా వాళ్ళు తీసుకుంటారేమో, నేను తీసుకోను, అందరూ ఒకేలా తీసుకోవాలని ఏం లేదు. సో దాని తర్వాత నేను ఐ టోల్డ్ ఫ్యూ థింగ్స్ టు హర్, డోంట్ ట్రిమ్ ఇట్ నౌ, బికాజ్ అది రాలేదు బయటికి. నేను వసంతిని ఒక మాట అడిగాను, చూడమ్మా
కళ్యాణ్ మీద 100 చెత్త జోకులు వేస్తే కళ్యాణ్ తీసుకుంటాడు, నవ్వుతాడు కూడా, ఎంత చెత్త జోకులు వేసినా. కానీ ఇంట్లో తల్లిని, పెళ్ళాన్ని, చెల్లెని, కూతుర్ని, మన ఆడవాళ్ళని లాక్కుండా ఏ జోక్ అయినా చేయమని కళ్యాణ్ తీసుకుంటాడు. సో యూఆర్ నాట్ సపోజ్ టు ఇన్వాల్వ్ అవర్ ఏంటా ఫ్యామిలీ. జోకు? ఎందుకులేండి ఇక దాని గురించి. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో ఇక ఏదైనా సరే ఒక లైన్ ఉంటుంది అని. రెండోది, నా వైఫ్ నేను నిన్ను ఇక్కడ పెట్టుకుంటాను, నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు. కళ్యాణ్ అనేటోడు ఎవరికి తెలీదు, హీజ్ ఏ నార్మల్ గాయ్, ఒక నార్మల్ ఫ్యామిలీ పర్సన్. వాడు ఐటీ జాబ్ చేసుకునేటోడు. నువ్వు ఒక సెలబ్రిటీవి, ఒక కనీసం చిన్న సెలబ్రిటీ అయినా, మళ్ళీ దీనికి కూడా ట్రోల్ చేస్తారు. సెలబ్రిటీవి నువ్వు, ఒక బిగ్ బాస్ చేసావు, కొన్ని మూవీస్ చేసావు, సీరియల్స్ చేసావు, షోస్ చేస్తున్నావు. నేను జనాలు గుర్తుపడతారు. రేపు పొర్రపాటు నేను నిన్ను ట్రోల్ చేసి అది నా దాకా వచ్చి నాకు ఎలా ఉంటుంది కమెంట్లు చూసి కానీ ఏదైనా, నేను హర్ట్ అవుతా. యాజ్ ఏ హస్బెండ్గా ఐ కాంట్ టేక్ ఇట్ కదా. సో ఏదైనా సరే ఇట్ ఈస్ ఫర్ యూ అని అన్నాను. అక్కడ వసంతికి పాపం యాక్చువల్లీ ఈ నాకు విషయంలో అర్థం కాలే. ఈ విషయమే కాదు, మ్యాక్సిమం ఇలాంటి టైప్ ఆఫ్ కన్వర్సేషన్లో షీఈస్ డమ్. తనకు నిజంగా సడన్గా ఎక్కదు. తనకు కూర్చోబెట్టి మెల్లమెల్లగా పాలిష్ చేసి చెప్తే, అమ్మ ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్తేనే తనకు అర్థమవుతుంది. ఆ టైంలో తనకు అర్థమవుతలేదు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆ డోర్ వేసేసి వెళ్ళిపోయాను నేను. అండ్ నీకు ఎపిసోడ్స్ ఎక్కలేదు అని. చూసుకుంటే నాది మొత్తం బ్లాంకే ఉంటుంది, నాకు blank. ఏం తనకి ఏం చేయాలో అర్థం అర్థం కావట్లేదు. కావట్లేదు. ఇది చూస్తే షో చెప్తాను. అయిపోయింది అయ్యా. ఆ తర్వాత నాకు ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు, నాకు ఏమీ తెలియట్లేదు. కూల్ అయిన తర్వాత చెప్పారు దిస్ ఈజ్ వాట్ మ్యాటర్, ఇది జరిగింది అన్న తర్వాత అప్పటికి- దెన్ నెక్స్ట్ డే నేను డిఫెండ్ చేశా. అప్పటికి నేను ఇక కుడెంట్ టేక్ ఇట్. మనకు కూడా ఒక పాయింట్లో ఎక్స్ట్రీమ్గా కోపం వస్తుంది, మనుషులం మనం. సో నేను డోర్ ఇలా అనేసి వెళ్ళా. అది చాలా గట్టిగా కూడా వెళ్ళాను, నార్మల్గా అనేసి వెళ్ళా. తనకేంది, తనకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఐ వాజ్ బీయింగ్ రూడ్ అన్న పాయింట్లో ఉన్నారు. బట్ అల్టిమేట్లీ హీఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ హర్ వైఫ్ అనే పాయింట్ ఎవరికి అర్థం కావట్లేదు. నేను తర్వాత వెళ్ళి వసంతి గారిని కూడా మళ్ళీ, అమ్మా అట్లా నేను చాలా పొలైట్గా, ఇలా కాదమ్మా, భయపడుతూనే వెళ్ళాను అప్పటికి. ఇలా కాదు, ఎందుకు? అది సడన్గా వచ్చింది, ఇలా కాదమ్మా అని చెప్పి. నేను అదే అనుకున్నాను, ఏంటి వాసంతి గారు యాక్చువల్లీ నేను ఏదైనా. ఏదో ఎవరినో చూసాను, లేకపోతే ఎవరినని కాదు. ఇప్పుడు ఓ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనం ఇంట్లో మాట్లాడుకునేది వేరే ఉంటుంది. నేను తన్ని వేన్ కూడా అన్నాను ఏ రోజు, ఎప్పుడైనా అంటాను వేన్ కూడా, అసలు వసువు అంటాను అంతే, మా అంటాను, చెప్పు మా అంటాను అంతే. సో తొందరకి వెళ్ళి అలా కాదమ్మా, ఇగో ఇలా ఇలా కదా, నీ గురించే కదా అంటే తనకు చాలా కోపం వచ్చింది అప్పుడు నా మీద. ఏలు పెట్టి నా ఫేస్ మీద గట్టి గట్టిగా అరిచేస్తుంది. నీ వల్లే ఎవ్రీ వీక్ బాండ్ క్రెడిట్స్ పోతుంది. నేను అది రాంగ్ అన్నాను. తనకి ఆ ముందు కన్వర్సేషన్ అర్థం కాలే, ఎక్కలేదు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నీ వల్లే నాకు ఎవ్రీ వీక్ బాండ్ క్రెడిట్స్ పోతున్నాయి అనే సెన్సెస్లో అరిచింది. ఇప్పుడు నా పాయింట్లో నా ప్లేస్లో నేను రైట్ ఉన్నాను, తన ప్లేస్లో తను రైట్ ఉంది. నా ప్లేస్లో ఇప్పుడు ఏంది, నాకు అది వచ్చేసింది అనమాట, ట్రిగర్ అయిపోయాను. తొక్కలో బాండ్ క్రెడిట్స్ కోసము కళ్యాణ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవాలంటే బొంగు కూడా పోగొట్టుకోడు, నెత్తి కింద పెట్టా నేను అన్నాను. నేను అవసరమైతే బాండ్ క్రెడిట్స్ పోగొట్టుకుంటా, ఇజ్జత్ మాత్రం పోగొట్టుకోను అన్న. షీ వాజ్ నాట్ గెటింగ్ ఇట్. తెలంగాణలో ఏ గడపైనా దొక్కు, ఎవరి దగ్గరైనా పోయి ఒక 100 కోట్లు ఇస్తాను ఇజ్జత్ పోగొట్టుకుంటావా అన్నాను. 100 కోట్లు పక్కన పడేస్తారు కానీ ఇజ్జత్ పోగొట్టుకోరు. తలకాయ తీసి పక్కన పెట్టుకుంటాం కానీ ఇజ్జత్ పోనీయం. మేము అట్లనే పెరిగినాం, అట్లనే బతుకుతాం మేము విన్నాను అన్నాను. నేను. ఆ? స్విమ్మింగ్ పూల్ ఆ వైట్ చెప్తావు కదా. ఈ పాయింట్ అక్కడ చెప్పా. ఇవన్నీ మేబీ ఎందుకు ట్రిమ్ అయ్యో తెలీదు. దెన్ తనకి ఏమైందో తెలీదు, అవుట్ ఆఫ్ కోపంలో ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, నేను తీసుకొచ్చి అనవసరంగా చాలా పెద్ద తప్పు చేశాను, నా చెప్పుతో కొట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకేంటి, అరే నా వైఫ్ నన్ను అన్నది రా భయ్, తన కోపం వస్తే అరే నా చెప్పుతో నేను కొట్టుకోవాలంటది, లేకపోతే నన్ను కొడతా అంటది. నేను అనలేదు కదా, నా వైఫ్ నన్నేనది. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్స్ టు మీ. రియాక్ట్ అవ్వాలంటే నేనే అవుతా, తను సారీ చెప్పాలంటే నాకే చెప్తుంది. మా ఇద్దరి మధ్యలో ఫైట్ అది. ఓకే, మీరు చూసేటోళ్ళకి మీకు రైట్ ఉండొచ్చు మేబీ కమెంట్ చేయడానికి, బట్ ముందు వెనక తల తోక తెలియకుండా మధ్యలో ఒక చిన్న ఏదో పాట తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన విచ్ ఇస్ రియలీ రాంగ్. దానికి నేను ఇక చెప్పులట్లో గూడ గీసిరేసి వేరే అండ్ టు బి ఫ్రాంక్, ఆ కమెంట్స్ పెట్టిన జెన్యూన్ ఆడియన్స్ అయితే అది పిఆర్ కమెంట్స్. నాకు ఐ ఫీల్ లైక్ మెన్షనింగ్ No, దట్ no, పిఆర్ నేమ్ ఆల్సో. నో లేదు, 3 days నేను ఒక ట్రామాలోకి వెళ్ళిపోయా. తిరుపతిలో ఉన్నాను నేను. మంజుష, See, నేను నా లైఫ్ లో ఏ రోజు ట్రామాలోకి వెళ్ళలేదు. లిసన్ టు మీ కమెంట్స్ ఎలా పెట్టించారు తెలుసా మంజుష? దాని మీద ఎలా ఉంటాయి అని అంటే, వసంతి ఎందుకు ఒక సైకోపాత్ని పెళ్లి చేసుకున్నావు, దేనికోసం, నీకు ఇంకా ఏజ్ ఉంది వసంతి, వాడికి డివోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో అంటే. నా లైఫ్లో ఇది నాకు రియాలిటీ షోస్ కానీ ఇవన్నీ నాకు అలవాటు లేనివి. నేను నా నాన్నను చూపుగా వచ్చి 2 సినిమాలు చేసుకున్నాను, రిలీజ్కి ఉన్నాయి, ప్లాన్ చేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ ఇంకా రాలేదు, వస్తాయి.
రోజులన్నీ ఒకేలా ఉండవు, మారుతుంది. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఫస్ట్ టైం మేము తన కోసం నేను వచ్చాను, నా కోసం తను వచ్చింది యాక్చువల్లీ. ఇది దాని గురించి తర్వాత చెప్తా. అవన్నీ చూసేసరికి నేను 3 days తినతో మాట్లాడలేదు, మా అత్తయ్యతో మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడలా. ఐ వాజ్ బీయింగ్ క్వైట్. అరే ఏంద్రా ఇంత దారుణంగా ఫ్యామిలీని లాగి, మన ఇంట్లో ఆడవాళ్ళని లాగి దేనికి? వస్తే డైరెక్టరా కళ్యాణ్ నన్ను, కళ్యాణ్ కోపం చూపించాడు, వాడు అన్వర్తి క్యాండిడేట్ అను, కళ్యాణ్ని తిట్టు కావాలంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. నువ్వు అమ్మాయి మీదకి ఎందుకు వస్తున్నావు? తను నన్ను చూసి ఏరికోరి, నేను కూడా తన్ని చూసి ఏరికోరి, మేము ఒక అండర్స్టాండింగ్తో వచ్చి మేము పేరెంట్స్ సమక్షంగా అందరితో చాలా హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాం. మేమేం పిచ్చోళ్ళం కాదు కదా, ఉత్తనే పోయి పెళ్లి చేసుకోనీకి. అన్నీ చూసే కదా. వసంతి సరే, వసంతి మెచ్యూర్డ్ అంటున్నారు అందరు. ఓకే వసంతి మెచ్యూర్డ్, హ్యాపీ. నా వైఫ్ని అంటున్నారు మెచ్యూర్డ్. వసంతి మెచ్యూర్డ్ కాబట్టే నన్ను చూస్ చేసుకోండి. తన మెచ్యూరిటీ మీద మీకు అందరికీ నమ్మకం ఉంది కదా. సో షీ చూస్డ్ మీ, సింపుల్ అంతే. నేను ఐ ట్రై టు బి లైక్ కిడ్ జస్ట్ టు మేక్ లాఫ్ ఎవ్రీ వన్. అంటే ఈ రియాలిటీ షోస్కి వెళ్ళినా కామన్గా జరిగేది అది. ఇంకా కపుల్స్ మధ్య అంటారా ఇలాంటివి 100. కొన్ని పాయింట్స్ స్టాండ్ తీసుకోవడం, స్ట్రాంగ్గా నిలబడడం తప్పు కాదు. బయట కమెంట్స్ అంటారా ఆటోమేటిక్గా అది ఫ్రీగా మనం విజిటింగ్ కార్డ్ ఇచ్చినట్టే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ద పీపుల్ హూ స్టూడ్ ఫర్ మీ. నాకు ఇన్ని ఓట్లు పడతాయి ఇంతగానో అంటే ఫైనల్లీ మీరే కదా ఇది. ఎగ్జాక్ట్లీ. అంటే సీరియస్లీ నేను ఈ ఎవరైతే ఓట్ చేసి మాకు సపోర్ట్ చేశారో, నా ఫ్రెండ్ సర్కిల్స్ కానీ, నాకు తెలియని వాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే, దే ఫౌండ్ మీ జెన్యూన్. మా ఇద్దరిని, అరే వాడు కోపం చూపిస్తున్నట్రా, వాడు ఫేక్ చేస్తలేడరా అని చాలా మంది అన్నారు. వాడికి ఏ ఎమోషన్ వస్తే జనాలకి ఏదనిపించిందో వాళ్ళనే విన్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో సి విన్నింగ్ నిజం. మా హార్డ్ వర్క్ పక్కన పెడితే జనాలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపించారు. నిజంగా మా విన్నింగ్ శ్రీముఖి అనౌన్స్ చేసినప్పుడు డైరెక్ట్ జనాల దగ్గరికి వెళ్ళిపోయింది తెలుసా నా మైండ్. అమ్మ గెలిపించారా మమ్మల్ని, నిజంగా ఇంత ట్రస్ట్ పెట్టారా మాకు, మా మీద జనాలు. నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సీరియస్లీ అందరు మా ఇద్దరిని నమ్మి మా ఒక రియాలిటీ షో చూసి, ఇంకొక కొంతమంది అయితే పర్సనల్గా తీసుకొని నోట్స్ రాసి మాకు యునో especially I want to tell her name Manasa. Special thanks to you ma. Tanu, she is such a sweetheart, mother of 2 kids, 1 kid. She is a CA. తన హస్బెండ్ కూడా CA. She used to take lot of time for us. మా ఇద్దరితో మాట్లాడుతుంది. ఫస్ట్ నాతో మాట్లాడేది బ్రో అని. తర్వాత నేను ఐ టోల్డ్ హర్ కెన్ యూ స్పీక్ టు వసంతి. పోస్టర్స్ చేసి దాంట్లో మ్యాటర్స్ రాసి చాలా పంపిస్తారు. పెద్ద మ్యాటర్స్. నాట్ ఓన్లీ హర్, చాలా మంది ఉన్నారు. మహతి, సో మచ్ ఆఫ్ లవ్. మహతి, మానస, పావని, ఇట్లా కొంతమంది ఉన్నారు నాకు రెగ్యులర్ కొన్ని గా. పేజెస్ ఉన్నారు. వాళ్ళు యాజ్ ఇఫ్ లైక్ వాళ్ళు నా పిఆర్స్ గా వర్క్ చేస్తారు చూసారా, అలా వర్క్ చేశారు నా కోసం. దే యూజ్డ్ టు సెండ్ మీ ద కంటెంట్, అన్న ఇది పోస్ట్ చేయండి ఇట్లా. అండ్ యూట్యూబ్ లో కూడా మాకు వచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు మనుష. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. సి పీపుల్ ఆర్ లవ్వింగ్. వాళ్ళకి తెలిసిపోతుంది హార్డ్ వర్క్ ఎవరు చేస్తున్నారు ఏంటి. అరే వీళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు, ఎవ్రీథింగ్ వాళ్ళే చెప్పేస్తున్నారు కమెంట్స్లో. మీకు ఇలా జరుగుండకూడదు, మీరు ఇలా ఉండాల్సింది, ఎవ్రీథింగ్ దే ఆర్ ఓన్లీ టెల్లింగ్. అంటే మాకు ఏంటంటే అరే ఇంత టైం తీసుకొని ఒక షో వాచ్ చేసి మా కపుల్ని ఇంతలా ఆదరిస్తున్నారే. సో మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్. సీరియస్లీ దిస్ విన్నింగ్ వితౌట్ దెమ్ ఇట్స్ ఇంపాసిబుల్ అని నేను చెప్పచ్చు. నేను అందుకే Possible. సేయింగ్ ఓన్లీ వన్ థింగ్, ఇది మన గెలుపు కాదు. ఐ మీన్ నా గెలుపు, తన గెలుపు, మా గెలుపు కాదు. ఇది మన అందరి గెలుపు. ఎవరైతే మేము గెలవాలని అనుకున్నారో, ఎవరైతే మీ ప్రతి ఒక్క ఓటు మాకేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారో, ఇది మన అందరి గెలుపు. సో దీనికి జీవితాంతం నిజంగా చెప్తున్నాను రుణపడి ఉంటాను వీళ్ళకైతే. జెన్యూన్ ఆడియన్స్ ఆర్ దర్. నిజంగా ఆ జెన్యూన్ ఆడియన్స్ ఎందుకంటే 3 days ట్రామాలో ఉన్నప్పుడు ఈ జర్నీలో నేను చూసాను జెన్యూన్ ఆడియన్స్ ని. నాకు ఎవరు జెన్యూనో తెలుసు, ఎవరు జెన్యూన్ కాదో కూడా తెలుసు, ఎవరు జెన్యూన్ కాదో కమెంట్స్ పెట్టించిన వాళ్ళు కూడా తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నాకేంటంటే నాకు జెన్యూన్ ఆడియన్సే నాకు కావాలి. వాళ్ళే మా సైడ్ ఉన్నారు కాబట్టే మేము ఈరోజు విన్నామని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉండే అంటే ఇప్పటి వరకు అన్నయ్య షోస్ కి ఎక్కడ రాలేదు. ఫస్ట్ రియాలిటీ షో కానీ అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అందరూ కపుల్స్ ఆల్మోస్ట్ వచ్చి ఆల్మోస్ట్ ఏదో లాగా కనిపించారు. కనిపించారు బట్ తను రాలేదు. ఇదే ఫస్ట్
ఇలా మాకు ఎలాంటి రెస్పాన్స్ లవ్ వచ్చింది అని అంటే అందరూ కమెంట్స్ పెడుతుంటే కళ్యాణ్ వల్ల పిఆర్ టీం గట్టిగా ఉంది అనే దాకా వచ్చింది. అండ్ అంటే అది ఏది నా పిఆర్ కాదు. అంటే మాకు Genuine తెలుసు కదా audience. మొబైల్ లేదు, ఐ వాంట్ టు థ్యాంక్ టు ఆడియన్స్. అంటే నేను లేని ఫుటేజ్ లో కూడా నా పేర్లు వచ్చాయి. అనుకోని మంజుష ఎన్నైనా అనుకోని నో ప్రాబ్లం, బట్ వీ నో మనం మనసాక్షికి తెలుస్తుంది కదా మనం ఏ పిచ్చామా కామెంట్ చేయించలేదా అనేది. లేదు మనము అంటే ప్రొఫైల్ చెక్ చేసి తెలిసిపోద్ది. మనిషి ఓపెన్ చేసి మీకు అర్థమైపోద్ది ఆ పిఆర్ ప్రొఫైలా కాదా, కంటిన్యూస్ ఎవరు కమెంట్లు కొడతారు ఏంది అని. నేను లిటరల్గా ఇట్ టుక్ 4-5 days మొత్తం కమెంట్స్ అన్ని చూసుకుంటూ కూర్చున్నా. బయటకు వచ్చిన వాసంతికి ఆల్రెడీ బిగ్ బాస్ లో అలవాటు అయిపోయింది కాబట్టి ఫోన్ కూడా ముట్టుండదు. లేదు చూస్తా. లేదు బిగ్ బాస్ లో కూడా నాకు మోర్ ఓవర్ నాకు పాజిటివ్ వైబే వచ్చింది. కానీ ఆ టైంలో బ్యూటిఫుల్ యా నాకు Barbie అటు doll. వెళ్ళిపోయింది. గార్జియస్ బ్యూటిఫుల్ బ్యూటీ కిందకి వెళ్ళిపోయింది నాది బిగ్ బాస్. ఇది ఏంటంటే ఫుల్ జెన్యూన్ ఇద్దరు కదా ఇక్కడ కంబైన్డ్. హూ యూస్ టు మోటివేట్ యూ ఇన్ ద హౌస్? హూ అబౌట్ వాట్? గేమ్స్ కానీ ఇది కానీ నేనే చియాబు సెల్ఫ్ మోటివేషన్. నీ మోకం. సెల్ఫ్ మోటివేషన్. సరే అయిపోయింది. ఇప్పుడు ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతాను. ఎస్. అన్న బర్త్డే డేట్ ఎప్పుడు? November 18th. ఓకే, సో వాసంతి బర్త్డే ఇద్దరు మొబ్బు మోకాలు. November 18 కాదు, December 18. December 18th, సారీ. ఇద్దరు మోకాలు. అమ్మా ఎంత తెగించారా. వాసంతి చాలా కాన్ఫిడెంట్ గా. చెప్పు మా సెకండ్ నువ్వు హ్యాండ్ ఎందుకు ఇచ్చావు అన్నయ్య? నేను పిచ్చి దానిలో అలాగే రోజు చూస్తాను. తనకు గుర్తుంది, ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి చెప్పిందండి నువ్వు. ఇది కూడా నేను టెస్ట్ చేశాను యాక్చువల్లీ. చూసావా ఇలా అది మాట్లాడి బాగా కవర్ చేసావు. అలానే చేస్తుంది కవర్. December 18th. సో వాసంతి బర్త్డే March 1st. నాది ఎవరైనా చెప్పేస్తారు March 1st. మళ్ళీ కవరింగ్ ఒకటి. ఏజ్ అడగలేదు నేను. ఏజ్ ఎందుకు? కాదు కదా అన్నయ్య, సరే ఏజ్ అంటున్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో ఎన్ని ఇయర్స్? 1.5 years. As I mentioned you like long back, మన ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా 1.5 year మా. ఎంతో పెద్ద ఏజా? నేను కూడా వింటాను మంజుష. ఏ రోజు వినలేదు మంచి షో. ఏం వినలేదు చెప్పు. ఏం వినలేదు చెప్పు. సరే నువ్వేం విన్నావో చెప్పు. నువ్వేం విన్నావు చెప్పు. నేను అన్ని విన్నా. ఏం విన్నావు? అన్ని ఏం విన్నావు? సరే నేనేం వినలేదు చెప్పు. నేను చెప్పు నువ్వు అన్ని వినలే. చెప్పు ఏం వినలేదు చెప్పు. పాపం నాకు ముద్దొస్తేనే ఇలా చేస్తాను మంజుష. కోపం వస్తే కూడా ఇలా చేస్తాను. ఇంకొంచెం గట్టిగా చేస్తా. అయ్యో, ఎప్పుడైనా అన్నయ్య నేను తిట్టాలంటే ఎలా తిడతాడు? తిడతాడు, అదేం లేదు. ఎలా తిట్టాలంటే బేసిక్ గా తిట్టడం అంటే ఏంటి చెప్పవా నాకు? నేను యాక్చువల్లీ తన కసురుతాడు. క్లారిటీ కావాలి. ఒక్కసారి సీమ్ అలా యాక్ట్ చేసి అంటే కొంచెం పేషెన్స్ ఉండదు ఏ విషయంలో అయినా. అంటే ఎట్లా అంటే ఆగమ్మా చెప్పినా కదా నీకు ఆ. ఇంతే. ఇప్పుడు దీన్ని అంతేనా? దీన్ని తిట్టడం అంటారా? గట్టిగా అరవడాలు అవి ఉండవు. అంతేముండదు, అంత ఎక్స్ట్రీమ్ ఉండదు. ఏంకమ్మా షోలో కాదు, చూసారుగా అంతే. దీన్ని తిట్టడం అంటారా? తిట్టడానికి కసరడానికి డిఫరెన్స్ ఏంటి అని అంటున్నాను. నన్ను తిట్టినో అని ఏడుస్తుంది. నేనేమన్నానమ్మా? నేను ఆగమ్మా తింటున్నాను కదా, లేకపోతే ఆగమ్మా ఆఫీస్ పని అవునా అమ్మా? ఓకే అమ్మా. ఆఫీస్ పని చేస్తున్నా కదా బాసు. ఇది కూడా తన దృష్టిలో తిట్టడమే. అంతే. నాకు భయం అసలు ఏదని చెప్పాలి అంటే. ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిందనే? ఎవరికి? నాకా? ఇది ఒక్క సందర్భం చెప్పి ఇప్పటి వరకు దానికి ఎక్స్ప్రెస్ చేయలేంది, చాలా చెప్పలేంది. లేదు చాలా మిస్సింగ్ ఫీలింగ్స్. ఎప్పుడంటే ఇప్పుడు రీసెంట్గా తను తిరుపతికి వెళ్ళింది. ఫస్ట్ 2 days ముందు వెళ్ళింది నాకన్నా. నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో. ఆబ్వియస్లీ నాకు మళ్ళీ చెప్పిందే, వసు నా పక్క నుండి నాతో కూర్చొని గంటలు మాట్లాడాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. వసు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి లిటరల్గా. అంటే తను పట్టీలు వేసుకోదు, కానీ నాకు లిటరల్గా చాలా ఇష్టము ఆ పట్టీల సౌండ్ వినిపిస్తూ ఉండాలి ఇంట్లో నాకు కనిపిస్తే చాలు. అలా అని చెప్పి బందీ కాదు, ఇంట్లో ఉంది కదా, నా కళ్ళ ముందు ఉంది కదా, సేఫ్గా ఉంది కదా తను అనే ఫీలింగ్ ఉంటుంది. నాకేంటంటే ఇది తనకు తెలుసు, నాకు తెలుసు. అది నేను తన కళ్ళ ముందు లేకపోతే కంట్రోల్ అవుతాను నేను యాక్చువల్లీ. తనకి ఇష్టం ఉండదు. నేను కళ్ళ ముందు ఉండాలి. నేనంటే కళ్ళ ముందు ఉండకూడదు. నేను కళ్ళ ముందు ఉండకూడదు. నేను ఎక్కడైనా వెళ్ళాలి అని నాకు ఉంటది. తనకు అది ఉంటుంది. సో తను తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ 2 days మిస్ అయ్యాను. బికాజ్ ఆ మిస్సింగ్ నేను చూడాలి అనేసి నేను ఇది అంటున్నా. అర్థమైంది. మరి కనిపించిందా మిస్సింగ్? కనిపించిందా రాగానే తిరుపతి వచ్చిన తర్వాత? చెప్పడు మంజుష. I miss her every time. Like whenever she is not at home, I miss her. ఇంక్లూడింగ్ నేను కూడా అంతే. మనిషి నా డే స్టార్ట్ అయ్యేది తనతోని.
డే స్టార్ట్ అయ్యేది తనతోని. ఇలా ఎక్స్ప్రెస్ ప్రేమ చేసుకోకపోతే ఉంది ఎలా కానీ తెలుస్తుంది? ఎక్స్ప్రెస్ చేసుకోమిద్దరు. నాకు తెలుసు తను మా యాక్షన్స్లో ఉంటుంది. డే స్టార్ట్ అయ్యేది తనతోనే, ఎండ్ అయ్యేది తనతోనే. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి నా కోసం ఒక 3 types ఆఫ్ వెరైటీస్ కుక్ చేసి నేను రాగానే తను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా తింటుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తన ప్లేట్ పక్కన పెట్టేసి చేయి కడుక్కొని నాకు ఫుడ్ పెడుతుంది. నేను వద్దమ్మా తినమ్మా, నేను లాగిన్ చేసుకుంటా నా గ్యాప్లో, నువ్వు తిన్నాక పెట్టు అని. తను ఫస్ట్ నేను తినాలని చూస్తుంది. మళ్ళీ ఆ 3-4 కర్రీస్ ఒక్కతే వండేస్తుంది పాపం. ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంది, బట్టలంతా క్లీన్ చేసుకుంటుంది, బెడ్షీట్ మార్చేస్తుంటుంది, మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని నాకు కోసం ఫుడ్ పెట్టేస్తుంది. సో ఒకవేళ వసు లేదు, ఆ ఇల్లు కొంచెం అలానే మెస్సీ ఉంది, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది, ఓసిడి, నాకు చూడలేకపోతుంటాను. నాకు ఓపిక లేదంటే చేయలేని పరిస్థితి. ఇక ఫుడ్ చేసుకునే ఓపిక లేదనుకోండి, ఒక్కడికి చేసుకోబుద్ధి కాదు. ఇక ఆర్డర్ ఏదో ఒకటి చిన్నది పెట్టేసుకుంటా. అప్పుడు అంటే ప్రతి చిన్న దాంట్లో వసు గుర్తొస్తుంది. ఇక అంటే ఫుడ్ దగ్గర కానీ, క్లీనింగ్లో కానీ ఏదైనా సరే అప్పుడు మొత్తం వసు గుర్తొస్తుంది. సో మొత్తానికైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదరా, మేడ్ ఫర్ ఈచ్ అదరా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. లేదు, ఆ షో ద్వారానే మేము చాలా మారాయి, చాలా అన్నలో వచ్చిన మార్పులు ఏంటి చెప్పవా? చాలా మారాయి కదా. రీసెంట్గా ఒక రీల్ కూడా పెట్టాను కదా, పువ్వులు తీసుకురావడం, కంప్లైంట్ చేసింది ఫర్ ద అదే. ఫస్ట్ టైం నేను కంప్లైంట్ చేసింది అదే షోలో. నేనేమన్నా యూజువల్లీ అరే పూలు తీసుకురారా అని అంటే వచ్చేస్తాడు, తనకు గుర్తుండదు, గుర్తుంటే తెస్తాడేమో కానీ గుర్తుండదు. ఎగ్జాస్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసి, 2 hours అరే వర్కౌట్ అక్కడ చేసి ఎత్తేసారు లేదు అని చెప్పేస్తాడు, అబద్ధం చెప్పేస్తాడు. నిజమే అమ్మ, మన సర్కిల్లో లేదమ్మా. సో ఫర్ ద ఫస్ట్ నేను టైం వాక్ లో వెళ్తాను, బై వాక్ వెళ్తాను, నేను వెహికల్ తీయను. నాకు అంటే స్టెప్స్ 20,000 స్టెప్స్ పడాలి అనేది మైండ్ లో ఉంటది నాకు. సో ఏదైనా వాక్ చేస్తాను నేను. సో ఫర్ ద ఫస్ట్ టైం మొన్న ఫోన్ చేసి ఏం కావాలి అడుగుతాడు. జనరల్ ఏం కావాలి, ఫుడ్ అయితే అడుగుతా, ఫుడ్ ఏమన్నా కావాలంటే అడుగుతాడు. కానీ ఇది నాకు ఎస్పెషల్లీ Only flowers. విషయంలో ఫ్లవర్స్, నాకు తమలపాకులు, ఇవన్నీ ప్రతి చిన్నది నేను వెళ్ళి తెచ్చుకోలేను కదా, తనకు అది చెప్తాను అంతే. అది తేడు అనేది నా కంప్లైంట్ అనమాట. అది మొన్న ఏం కావాలి చెప్పు అని అంటే, నాకు ఇది లిస్ట్ కావాలంటే నేను నడిచెళ్తున్నాను కదా అని అన్నాడు. సరేలే వద్దులే అని పెట్టేశాను ఫోను. ఇంటికి వెళ్తే తెచ్చాడు. నాకు అర్థమైంది, సరేలే పెట్టేశాను, నేను ఫోన్ పెట్టేశాను కదా, ఖచ్చితంగా తెస్తాడు. అందుకే నేను వీడియో తీసాను తెలుసా. అప్పుడు చేతిలో ఉన్నాయి, అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాను. సూపర్. బేసిక్గా తను నన్ను ఏం అడగదు పాపం. ఈ తమలపాకులు ఒక 108 కావాలి, 108, 120 అట్లా. కొన్ని పూలు కావాలి, పాలు కావాలి పూజకి వీటికి, అంతే. కొన్నిసార్లు ఏం తోటకూరనమ్మా మనం కొనేది, తోటకూర, ఆవులకి తోటకూర, సమ్ టైమ్స్ బనానాస్ ఇట్లా. మళ్ళీ తను పెట్స్కి అయితే కింద మనకు 10 పెట్స్ ఉంటాయి స్ట్రీట్లో, డాగ్స్. వాటి కోసం తను ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది, వాటికి కావాల్సిన ఫుడ్ అండ్ ఆల్, అంటే బిస్కెట్స్ కానీ. ఇంట్లో ఏదైనా మిగిలిపోయినా ఏదైనా మంచిగా కలిపేస్తుంది మొత్తం. నాన్ వెజ్ కూడా కొంచెం చికెన్ ఇవ్వచ్చు కదరా అంటది. లేదా అరే వీటి కోసం ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడదామా అంటది. అరే ఈరోజు నువ్వు నా బర్త్డే కదా, వాళ్ళకి కూడా ఒక చికెన్ బిర్యానీ పెడతామరా అంటది. కానీ పెట్స్ అన్నిటికి పంపిస్తుంది. తన వల్ల నాకు అలవాటు అయిపోయింది. చాలా మంచిది. అవి చాలా ప్రేమ మా గురుకుంటూ protectors వస్తాయి. అవి. అసలు మా 10 dogs స్ట్రీట్ లో దాకా ఉంటాయి మా ప్రొటెక్టర్స్ అవి. స్ట్రీట్ లో ఎవ్వరు వచ్చినా మీది గురుకుతాయి పాపం. నేను ఎటు పోయినా స్మెల్లో ఏంటో తెలీదు, నా కమాండ్ ఏ అన్నాను అనుకో, ఆ వాయిస్ తీసుకుంటుంది, అది వచ్చేస్తుంది, నా చేయి నాకుతుంది. ఇంకా ఎక్కడ కూర్చున్నాం కలిసిపోయి అది వచ్చి మూతి కూడా నాకినే ఆగుతుంది అది. సూపర్ అమ్మా. సో మొత్తానికి ఫ్యూచర్ లో బేబీని ఎప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు ఇప్పట్లో ఇంకా చిన్నోడు ఏంటని? నేను నాకు ఇంకా చైల్డ్ మ్యారేజ్ చేసినారు అందరు కలిసి, నాకు ఇంకా నాకు చైల్డ్ అంట. ఇంకా నేను చెప్పాల్సి వస్తుంది ఆపే. చెప్పరా పర్లేదు. సో యా, శుభ్రంగా టాపిక్ డైవర్ట్ చేశారు కదా. ఆడియన్స్ గెలిపించారు. సో ఫస్ట్ థ్యాంక్స్ టు Audience. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మాకు లైక్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మమ్మల్ని మాకు ఓటేసి గెలిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మా మంజుష మాతో ఇంటర్వ్యూలో చేయడానికి కారణమైన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా టెన్షన్ పడ్డాం యాక్చువల్లీ, కప్ వస్తుందా రాదా అని. బట్ మా హార్డ్ వర్క్ ప్లస్ మా హార్డ్ వర్క్ని చూసిన జనాలు మీద మాకు ఒక నమ్మకం అయితే ఉన్నింది లాస్ట్ వరకు. దే ఆర్ మై ఫ్యామిలీ. తెలియదు కదా లాస్ట్ వరకు ఏమవుతుందో ఏంటో అని. సో దాని తర్వాత మొక్కులు ఎక్కువ ఉండే, అన్ని తీర్చేశారు, చూసాను. ఇంకా ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. కొండగట్టు ఉన్నది నాకు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు అమ్మవారిది ఒకటి ఉంది. తన అమ్మవారికి ఒక ముక్కు పుడక పెట్టింది, మొక్కుకొని వచ్చింది. తను నాకు వచ్చి అమ్మవారికి ఆభరణాలు లేవు, నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చెప్పింది. ఆవిడ ఇచ్చిన డబ్బులే కదా, ఆవిడ కొంచెం ఇస్తే తప్పేంటి అని. ఓకే,
అది నువ్వు మొక్కుకున్నావమ్మా, నీ చాయిస్, పర్లా, ఇట్స్ ఓకే, పెట్టేసి, నీకు అనిపించిందే పెట్టేసి. నేను కూడా కొన్ని మొక్కుకున్నా, నేను కూడా చేయాల్సిందే, తప్పదు అన్నట్టు. సో డివోషనల్ థింగ్స్ బాగా ఇన్వాల్వ్ అవుతుంది. సూపర్. అన్ని టెంపుల్స్ చూసాం ఇన్స్టాగ్రామ్ లో పెట్టారుగా, అన్ని చక్కగా చాలా all మంది ఫొటోస్ positivity. దిగారు, చాలా మంది ఇద్దరితో ఫుల్ హ్యాపీ. సూపర్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కాస్త మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఈరోజు మా ముందు కూర్చొని ఇన్ని చెప్పుకున్నారు. కపుల్స్ ఎలా ఉండొచ్చు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, బట్ ఇంటర్వ్యూ సరిపోదు కాబట్టి చెప్పవా? చాలా నేనైతే ఒకటి చెప్తాను, ఫైట్ చేయాలంటే కపుల్స్ ఇట్స్ ఓకే, ఫైట్ చేయండి, ఒక లైన్ వరకు మంచిగా ఫైట్ చేసుకొని. ఎందుకంటే ఎక్కడైతే ఫైట్ అవుతుందో అక్కడ మనం అనాలిసిస్ చేస్తాము, ఎందుకు ఫైట్ అయింది, దేనికి అయింది, నెక్స్ట్ టైం రిపీట్ చేయం. దాని తర్వాత బాండ్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఫైట్ అయినంత మాత్రాన మీరు ఏదో విడిపోతున్నారనో, లేకపోతే ఏదో పెంటలు జరిగిపోతున్నాయనో, లేకపోతే వీఆర్ నాట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనో. భూమి మీద పెళ్లి చేసుకున్న ప్రతి కపుల్ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ దే విల్ బి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ ఫ్యూచర్. అంతే, సింపుల్. అండ్ సైలెంట్ గా ఉన్న వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు, అరిచే వాళ్ళని కూడా ఎప్పుడు అరుస్తారు అని కూడా అనకూడదు. మనసులో ఏం పెట్టుకొని భయ, నేను సీరియస్ గా ఏమున్నా బయటికి చెప్పేస్తాను, నేను వాగేస్తూ ఆర్ట్ఫుల్ గా ఉంటాడు. ఉంటాను. నేను కోపం వచ్చినా చూపిస్తా, ప్రేమ వచ్చినా చూపిస్తా, అలానే అంతే. ఉండాలి. అంతే. నేను కూడా సో ఎప్పుడు వాసంతి ప్రేమ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఒక మంచి మ్యాజికల్ వర్డ్స్తో వాసంతికి ఏదైనా ఒక ప్రామిస్ ఇవ్వాలన్నా, అలాగో తనకు అలానే ఎక్స్ప్రెస్ చేయవు, అట్లీస్ట్ ఇప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయి. ఎక్స్ప్రెస్ అంటే నేను చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేస్తాను. మీరు చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్లో చాలా బ్యూటిఫుల్గా, అయితే మీరు ఆ ఎపిసోడ్ చూడలేదు. అది మా టీవీ, To be ఇది మా సుమన్ టీవీ. కాదు అప్పుడు చాలా టైం తీసుకొని కాదు, ఈ ఎక్స్ప్రెస్ చేయడం విషయంలో కూడా ప్రతి దాంట్లో సగం ఇంట్రెస్ట్ పోగొట్టడానికి కారణం నేనే ఉంటాను మంజుష. Yeah. ఈసారి ఎందుకు ఇంట్రెస్ట్ చెప్పు? నువ్వు కాదు, ఆపు. నేను చెప్తున్నాను కదా, ఓకే. ఇంట్రెస్ట్ పోగొట్టడానికి నేనే ఉంటాను. బికాస్ తను ఇప్పుడు డైలీ ఇంప్రెస్ చేస్తే ఏం కిక్ ఉంటుందో చెప్పు. తనకి అనిపించినప్పుడు తను వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో తన డైలాగ్స్ ఏవైతే చెప్తాడో అవి ఏంటి, చూసా కవితలు bro? కవితలు Dialogue. కవిత్వాలు కవితలు ఏ కవిత? కవిత్వాలు ఓకే. కవిత కాదు, పోయిటరీ. పోయిట్రీస్. ఓకే. ఆ ఓకే. పోయిట్రీస్ చెప్తారు కదా, ప్లీజ్ పక్కకి వెళ్ళి ఆడుకోవాలి. అంటే నేను చాలా అంటే క్యూట్ ఇప్పుడు అలా ఏం చెప్పొద్దాగు, ఇప్పుడు మనసులో ఉన్నది వస్తుంది. మన శ్రీముఖి చెప్పించింది నా మనసులో ఉంది, రేపు పోర పక్కకి అనిపించింది, కానీ షో కదా ఇంకంతే ఫీల్ అవుతూ ఉన్నా, అవునా అవునా అనుకుంటా. సో ఇప్పుడు అన్న ఇంటర్వ్యూ అని కాదు, షో అని కాదు, ఏం లేదు, తను నా కళ్ళ ముందు ఉండాలి. అది అట్టు చూసి చెప్పు, మాకెందుకు. తనకు తెలుసు అది. ఆహా, నాకు అలా కావాలి. నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అండ్ ఇఫ్ పాసిబుల్ పట్టీలు వేసుకొని ఉండు, గలగల్లు ఆడుతుండాలి, నవ్వుతూ ఉండాలి. నా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాను, ఇంకొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా అసలు లేనే లేదు, అదేదో ప్రొజెక్ట్ అవుతుంది అట్లా, అది నీకు కూడా తెలుసు. నేను పాపం, నేను నిజంగానే. నెక్స్ట్ ఇలానే నవ్వుతుండు చాలు, ఇంకేమవుతుంది. నవ్విస్తుండు చాలు. నేను నవ్విస్తూనే ఉంటాను. అన్నీ కావాలి, పైసలు గీసలు అన్నీ కావాలి, కానీ ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ కూడా కావాలి. Exactly. పైసలు అన్ని పక్కన పెట్టేస్తే మనం పీస్ ఆఫ్ మైండ్ happy కావాలి. ఉన్నప్పుడే, మనం హ్యాపీగా ఉన్నప్పుడే ఈ పైసలు ఇవన్నీ వస్తే దానికి ఒక అర్థం ఉంది. ఏం హ్యాపీ లేకపోతే అవన్నీ వచ్చినా బాగుండదు కదా. సో హెల్త్గా, వెల్త్గా, అన్ని విధాలుగా నేను ఇలా చూడాలనుకుంటాను. సో ఎప్పుడు నా కోసమే కాదు, నీ కోసం కూడా ఆలోచించుకో. తను ఎలాంటిదనంటే, ఎంత పిచ్చిదనంటే, షోకి యాక్చువల్లీ నేను జిమ్కి వెళ్ళే ముందు అనుకుంటాను డిస్కషన్, నాకు ఒక మూవీ వచ్చింది, ఐ వాజ్ అబౌట్ టు సైన్ ఇట్ అనమాట. బడ్జెట్ అంతా అయిపోయింది, మాట్లాడేసుకున్నాం, నా రెమ్యునేషన్ మాట్లాడేసుకున్నాము. తనుండి ఇలా షో వచ్చింది, మనం దీనికి వెళ్దాము, నువ్వు మూవీ చేస్తే నీకు ఒక్కడికే, ఇది చేస్తే మన ఇద్దరికి కదా, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నాకు కొన్ని ఆఫర్స్ తగ్గినాయి కదా, నా గురించి కూడా ఆలోచించు అన్నది. నేను ఈ జిమ్కి వెళ్ళే టైంలో నడుస్తున్నప్పుడు ఆలోచించా, అరే నిజమే కదా, తను కూడా ఎవరినో ఒకరిని తన ఇండస్ట్రీలో ఎవరినో చూస్ చేసుకొని ఉండే, ఇద్దరు కలిసి వర్క్ చేసుకునేవాళ్ళు. మేబీ నన్ను చేసుకున్నందుకు తనకి ఏమైనా ఆఫర్స్ తగ్గుతున్నాయా, ఓకే సరే పోతే పోనీ సినిమా, తన కోసం లెట్స్ గివ్ ఏ ట్రై అన్నట్టు నేను ఒప్పుకున్నాను. తను నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, యాక్చువల్లీ తను ఒప్పుకుంది నా కోసం, వీడికి కనీసం ఇలాగైనా మూవీ మూవీ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ లేకపోతే ఇంకేదైనా బయటికి వస్తాయేమో, వీడు అలాగైనా బయటికి వస్తే బాగుంటుంది అన్నట్టు తను ఒప్పుకుంది. అంటే ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నాం అక్కడ. అది నాకు మొన్న రీసెంట్గా అర్థమైంది. ఓకే, తను నా గురించి ఆలోచించింది, నేను తన గురించి ఆలోచించాను.
అంతెందుకు ఒక చిన్న ఇన్సిడెంట్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ ఏదైనా ఉందనుకో, అరే వీడికి ఉంటే బాగుంటారా ఇది, లైక్ ఏదైనా సరే ఇట్ ఈస్ అబౌట్ గోల్డ్ ఆర్ కార్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అరే మా వాడికి ఉంటే బాగుంటుంది ఇది, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది. తన మీద కన్నా నా మీద ఎక్కువ పెట్టేస్తుంది పైసలు. నేను ఏంటంటే ఖర్చు పెట్టకుండా నేను మ్యాక్సిమం దేనికో దానికి వర్త్ ఉన్న దానికి పెట్టాలి అన్నట్టు నేను Savings. ఉంటాను. సేవింగ్స్, నేను మ్యాక్సిమం సేవింగ్స్ టైప్. నేను వసంతి చాలా మంచిది, ఎట్ ద సేమ్ టైం పిచ్చిది. తెలివైంది అనుకుంటుంది, తెలివైంది అస్సలు కాదు. అంటే తను ఈజీగా బ్లఫ్ చేయొచ్చు, ఎవరైనా ఈజీగా బ్లఫ్ చేయొచ్చు. అమాయకురాలు అంటే నెగిటివ్ కాదు, అమాయకురాలు అంటే నమ్మేస్తుంది, చాలా ఈజీగా నమ్మేస్తుంది, మోసపోతుంది. సో తెలుగు ఉందని చాలా అని కూడా తెలుగు ఉండదు, ఉండదు, పాడు ఉండదు, మంచిది, చాలా మంచిది, ఎక్స్ట్రీమ్ మంచిది. సో అది లాస్ట్లో అది ఏదో చెప్పాలనుకున్నా కదా, చెప్పలేదు, మర్చిపోయావు. ఆబ్వియస్లీ నేను మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ ఇంట్లో, మమ్మీ దగ్గర నేను మస్తు కూడా. లాడ్ చేసి పెంచినారు. సేమ్ సో నేను కూడా. అంతే లాడ్గా నన్ను చూసుకుంటున్నావు, అంతే ప్యాంపర్ చేస్తావు, నువ్వు కూడా. అంతే లవ్ చేస్తావు నన్ను. నువ్వు కూడా. సో ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను, అంతే. అంతే. సూపర్. ఓ బొమ్మ